హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హిస్టరీలో ఫస్ట్ యాక్చువల్గా హిస్టరీ అంటే 6 సబ్జెక్ట్స్. హిస్టరీలో పేరుకి మాత్రమే హిస్టరీ అని సింగిల్గా అంటాము, బట్ దాంట్లో వచ్చేసరికి మనకి 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ. సో 1 ఇది వచ్చి 1, 2, 3, 4, 5, 6. సో ఇలా 6 ఉన్నప్పుడు మనం సెక్షనల్గా నేర్చుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఏన్షియంట్ ఫస్ట్, ఇది ఆర్డర్లో కాబట్టి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. సో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్తో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే లెట్ సపోజ్ ఈరోజు వేదిక్ కల్చర్ గురించి అంటే వేదిక్ పీరియడ్ గురించి ఏన్షియంట్లో చదివితే, సో వేదిక్ ఏజ్లో అంటే వేదిక్ కల్చర్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ని గురించి నెక్స్ట్ డే దాంతోపాటు వెంటనే చదివితే మనకి కాన్సెప్ట్ అనేది ఇంటర్లింకింగ్ ఉంటుంది, అది ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ 4 టాపిక్స్ సబ్జెక్ట్స్ అయితే కవర్ చేస్తున్నాము. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ. సో ఇవి నెక్స్ట్ మనం చదువుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్కి ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్కి ఈ 4 బాగా ఇంపార్టెంట్. అండ్ నేను ప్రిలిమ్స్ రాయలేదు కాబట్టి నేను వేరే ప్రిలిమ్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా రాసిన వాళ్ళు విని చెప్తున్నాను. ఆల్రెడీ దీని గురించి నేను వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి అది మీకు యూజ్ అవుతుందంటే కనుక ఒకసారి అది మీరు చూడొచ్చు. అండ్ సో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ సోర్స్ గురించి. ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీ ఒక దగ్గర నుంచి ప్రిపేర్ అయితే చాలా సింపుల్గా ఆర్డర్లో మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బుక్ వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాపీ నెట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఏంటి అంటే తమిళనాడు హిస్టరీ. ఈ బుక్ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మేము దాంట్లో ఒక చాప్టర్ కూడా ఇప్పుడు చదువుతున్నాము. సో తమిళనాడు హిస్టరీ, ఎన్సీఆర్టీ క్లాస్ 11. సో తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 11 ఇది మనకి హిస్టరీ ప్రిపరేషన్కి ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్. ఇది నెట్లో గూగుల్లో సాఫ్ట్ కాపీ అవైలబుల్గా ఉంది. నేనేం చేశానంటే డైరెక్ట్ హార్డ్ కాపీ తీసుకోకుండా హార్డ్ కాపీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసేసుకుని నేనే సెల్ఫ్గా ఇలా ప్రింట్ తీపించుకున్నాను. సో ప్రింట్ తీపించి స్పైరల్ చేసుకున్నాను. సో వాళ్ళు ఇచ్చే హార్డ్ కాపీ ఎలా ఉంటుందో తెలియదు, పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. సో ఛాన్స్ ఉంది కాబట్టి మనమే చేయించుకుంటే బెటర్ కదా అని నేను సెల్ఫ్గా చేయించుకున్నాను. మీకు ఎవరికైనా హిస్టరీ ఎక్కడి నుంచి చదవాలి అని తెలియకపోతే కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు ఎన్సీఆర్టీస్ నుంచి హిస్టరీ చదువుతాం మేము, ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ ఓకే యూ కెన్ స్టడీ, బట్ దాంట్లో అయితే కంటిన్యూగా అయితే లేదు హిస్టరీ. ఎన్సీఆర్టీస్లో ఎలా ఉంటుందంటే అవర్ పాస్ట్ అలా కొంచెం అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2 అని చెప్పేసి ఒక సబ్ టాపిక్స్ తీసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం లెసన్స్గా జరుగుతుంది. సో తరో రివిజన్ కావాలి, తరో ప్రిపరేషన్ కావాలి అంటే ఇన్ ఆర్డర్ క్రోనాలజికల్ ఆర్డర్లో ఈ బుక్ అయితే కంపల్సరీ. సో ఇది హిస్టరీ హయ్యర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ తమిళనాడు టెక్స్ట్ బుక్ కార్పొరేషన్. ఇది తమిళనాడు వాళ్ళ ఎన్సీఆర్టీ బుక్. సో దీని ప్రైస్ ఏం లేదు, సాఫ్ట్ కాపీ అయితే నెట్లో అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు కనుక ఈ కాపీ మీరు ఫైండ్ చేయలేకపోతే గూగుల్లో కింద నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఆ కమెంట్ చూసిన తర్వాత ఫ్రీ టైంలో మీ మెయిల్ ఐడికి నేను ఈ బుక్ అయితే సాఫ్ట్ కాపీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఎస్, ఈరోజు ఒకసారి ఇప్పుడు నేను ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో ఒకసారి. సో క్లాస్ 11 హిస్టరీలో ద ఇంపాక్ట్ ఆఫ్ జియోగ్రఫీ ఆన్ ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ థింగ్ వచ్చి ఇవన్నీ చాప్టర్స్ అనమాట మనం కవర్ చేసి నేర్చుకునేవి. దాంట్లో వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే ఇది పిల్లలకి యూనిట్స్గా డివైడ్ చేసిన సిలబస్. ఒక్క నిమిషం. సో పిల్లలకి ఇది యూనిట్స్గా డివైడ్ చేసిన సిలబస్. మనం ఒకసారి లెసన్స్ చూస్తే కంటెంట్స్ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళ కోసం డివైడ్ చేసినవి, పిల్లలంటే వేరే ఎవరు అనుకోవద్దు. నెక్స్ట్
కంటెంట్స్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మొత్తం ఫస్ట్ థింగ్ వచ్చి ఇండియా జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. సో ఈ బుక్లో జోగ్రఫికల్ ఫీచర్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి వెస్ట్ సైడ్ నుంచి ఆరియన్స్ వచ్చారు, ఆర్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ హిమాలయాస్ ఉన్నాయి. సో నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు హిమాలయాస్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ నుంచి పీపుల్ రావడం కష్టమైంది అంటే జనాలకి ఎవరికి అర్థం కాదు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు. సో అందుకని ఫస్ట్ ఏం చెప్తారంటే ఈ బుక్లో జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అని చెప్పేసి ఫస్ట్ ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇండియా యొక్క జోగ్రఫీ ఎలా ఉంటుంది, నార్త్ సైడ్ ఏముంది, ఈస్ట్ సౌత్ వెస్ట్ 4 డైరెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఎలా రివర్స్ ఉన్నాయి, ట్రిబ్యూటరీస్ ఎలా ఉంటాయి, అలా జోగ్రఫీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఇన్వేడర్స్ ఎలా వచ్చారు, ట్రేడింగ్ కోసం అలెగ్జాండర్, పాసెస్ ఏమున్నాయి, హిమాలయాస్, ఎవ్రీథింగ్. అసలు ఫస్ట్ ఇండియా యొక్క జోగ్రఫీ మినిమం ఒక చాప్టర్లో ఒక లెసన్లో కవర్ చేసిన తర్వాత ఆ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ ఇవన్నీ ఇంకా హిస్టరీ అనమాట. సో ఈ బుక్ కంప్లీట్గా 1 to 23 చాప్టర్స్ ఇవన్నీ చదివేస్తే మనకి ఏన్షియంట్తో పాటు మెడివల్ కూడా కవర్ అయిపోతుంది. సో నాకు తెలిసి 13th వరకు ఏన్షియంట్ అనుకుంటా, 14 నుంచి 23 వచ్చేసరికి మెడివల్ పార్ట్. సో ఎస్, సో 1 to 12 ఆర్ 1 to 13 ఏన్షియంట్ ఉంటుంది, అక్కడి నుంచి మెడివల్ అంటే ఏన్షియంట్ ప్లస్ మెడివల్ హిస్టరీ దీంట్లో కవర్ అయిపోతుంది. దీంతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చదువుకుంటే మనకి హిస్టరీలో ఈ యొక్క 2 బుక్స్తో మనకి 3 సబ్జెక్ట్స్ అయితే అయిపోతాయి. సో ఫస్ట్ లెసన్ చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఎప్పుడైనా మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ నోట్ మేకింగ్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ నోట్ మేకింగ్ వచ్చి మనం విడిగా పర్సనల్గా బుక్ నోట్ మేకింగ్ విడిగా నోట్స్ పెట్టుకుని రాసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను అంటే టైం సేవ్ అవుతుంది, నాలెడ్జ్ ఎక్కువ, రివిజన్ ఎక్కువ చేయొచ్చు, లెర్నింగ్ ఎక్కువ చేయొచ్చు, దానిపైన టెస్ట్లు ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది నా ఒక వే ఆఫ్ నోట్ మేకింగ్. టెక్స్ట్ బుక్లోనే ఇలా ప్లేస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది స్పైరల్ బుక్ కాబట్టి నాకు పక్కన మధ్యలో అంటే ఈ కాపీ ఇలా ఉంది కాబట్టి ఇటు సైడ్ అంటే 3 ప్లేసెస్ నాకు నోట్ మేకింగ్కి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఈ టెక్స్ట్ బుక్ మాత్రం ఈ బుక్లో నేను సెపరేట్ నోట్ మేకింగ్ ఇలానే చేసేసుకుంటున్నాను. చిన్న కీ పాయింట్స్ని, అంటే నోట్ మేకింగ్ అంటే కొత్తగా ఏమీ రాయను, ఏదైతే చిన్న ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్లో ఉన్న కామెంట్స్ని, టెక్స్ట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నేను ఇలా పక్కన రాసేస్తున్నాను. సో ఎస్, ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఇండియా జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. సో ఇండియా యొక్క జోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి అండ్ హిస్టరీ పైన వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇండియా జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. ఇండియా యొక్క జోగ్రఫికల్ ఫీచర్స్ వాటి యొక్క ఇంపాక్ట్ ప్రభావం హిస్టరీ పైన ఎలా ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏం చదువుతున్నా అసలు సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు చదవాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము. సో హిస్టరీ అనేది జనరల్గా మనం ఎందుకు చదవాలి అంటే కనుక పాస్ట్ ఏం జరిగింది, సో పాస్ట్ ఏం జరిగింది తెలిస్తే ఆల్రెడీ ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతాం మనము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కల్చర్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, సో రిచువల్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ మనకి అవేర్నెస్ ఉండాలి, తెలుసుకుని ఉండాలి. అండ్ అవి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ప్లేసెస్ నుంచి వచ్చి మనం ఎలా ఫాలో అవుతున్నాం వాటిని, మన కల్చర్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఇలా కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో ఏ చదువుతున్నా వాట్, వై అండ్ హౌ, ఈ 3 క్వశ్చన్ చేసుకుని స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అయితే మనకు అర్థమైంది. నెక్స్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో ఈ లెసన్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే స్టూడెంట్ విల్ అక్వైర్ నాలెడ్జ్ అబౌట్. సో స్టూడెంట్ దేని గురించి నాలెడ్జ్ తెలుసుకుంటారంటే ద జోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న జోగ్రఫికల్ ఫీచర్స్ గురించి, ద హిమాలయన్ మౌంటైన్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ హిస్టరీ. సో హిమాలయన్ మౌంటైన్స్ గురించి అండ్ ఇండియన్ హిస్టరీ పైన వాటి యొక్క ఇంపాక్ట్ ఏముంది. ద గాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో గాంజెటిక్ ప్లెయిన్ గురించి, హిమాలయన్ మౌంటైన్స్ గురించి తెలుసుకుంటాము, ఆ ఇంపార్టెన్స్, గాంజెటిక్ ప్లెయిన్స్ యొక్క ఇంపార్టెన్స్, సదరన్ పెనిన్సులా యొక్క ఇంపార్టెన్స్, ఈ మూడిటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటాము. అండ్ ఫైనల్గా ఇండియాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దాని గురించి కూడా మనం చదువుతున్నాము. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ప్రతి ఒక్క ప్రతి ఒక్క సెంటెన్స్ క్లియర్గా ఒకసారి చదివి తర్వాత దానిలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో దాని నుంచి నేను ఏం నోట్ మేకింగ్ చేసుకున్నానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇట్ ఈస్ జనరలీ సెడ్ దాట్ హిస్టరీ హ్యాస్ 2 eyes. One is chronology and the other is geography.
ఓకే, హిస్టరీకి 2 ఐస్ ఉంటాయి అంటున్నారు. ఒకటి వచ్చేసరికి క్రొనాలజీ అంటే ఆర్డర్, అండ్ ది అదర్ వన్ ఇస్ జోగ్రఫీ. సో హిస్టరీకి ఉన్న 2 ఐస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రొనాలజీ అండ్ ది అదర్ వన్ ఇస్ జోగ్రఫీ. సరదాగా ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 ఐస్ డ్రా చేద్దాం. ఇప్పుడే ఇట్లా ఒక ఐడియా వచ్చింది మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. సో నేనేం చేస్తాను అంటే 2 ఐస్ డ్రా చేస్తాను. పైన హిస్టరీ సర్కిల్ గీసేసి ఇది హిస్టరీ అని, హిస్టరీకి ఉన్న ఫస్ట్ ఐ ఏంటిది క్రొనాలజీ, అండ్ సెకండ్ వన్ ఏంటి జోగ్రఫీ. సో దిస్ ఈజ్ క్రొనాలజీ అని, నెక్స్ట్ వన్ ఈజ్ జోగ్రఫీ. దిస్ ఓవరాల్ పిక్చర్ ఈజ్ క్రొనాలజీ, జియోగ్రఫీ, ఓవరాల్ ఫేస్. సో 2 ఐస్ అనమాట. ఓకే, 2 ఐస్ వచ్చి ఒకటి క్రొనాలజీ, ఇంకోటి జోగ్రఫీ అని మనకి గుర్తున్నాయి. ఇవి ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్లో మనము ఇలా స్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో పాస్ట్ హిస్టరీ గురించి ఏదైనా టాపిక్ అడిగినప్పుడు మనం ఇట్లానే ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి అని ఏమీ లేదు. సో ఈజీగా సింపుల్గా కాంప్లెక్స్ చేసుకోకుండా ఉన్న టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రాయడం. సో అలాంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది కదా. హిస్టరీ హ్యాస్ 2 ఐస్, క్రొనాలజీ అండ్ జోగ్రఫీ. సో ఇది చూసి ఈజీగా చెప్పేయచ్చు కాబట్టి నేను పక్కన డ్రా చేశాను. మీకు ఐడియా నచ్చితే మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే, in other words, time and space are significant factors in determining the historical process. Other words lo time and space చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్, ఇన్ పర్టికులర్ ఏ కంట్రీస్ జియోగ్రఫీ లార్జ్లీ డిటర్మైన్స్ ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్స్. సో ఏ కంట్రీకైనా అది ఎలా లొకేట్ అయింది, ఎక్కడ లొకేట్ అయింది, దాని చుట్టూ వేరే వేరే నేబరింగ్ కంట్రీస్ ఏంటి, ప్లేసెస్ ఏంటి అనేది దాని యొక్క హిస్టరీ పైన చాలా, దాని యొక్క ఎవాల్వింగ్ ప్రాసెస్ పైన కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్, ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ జోగ్రఫీ. సో అట్ ద సేమ్ టైం అదే విధంగా ఇండియా యొక్క హిస్టరీ కూడా దాని యొక్క జోగ్రఫీతో ఇంపాక్ట్ అయ్యింది. హెన్స్ ద స్టడీ ఆఫ్ ఇండియన్ జోగ్రఫికల్ ఫీచర్స్ కంట్రిబ్యూట్స్ టు ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ హిస్టరీ. సో అందుకనే the study of Indian geographical features contributes to the better understanding of its history. So Indian geographical features చదవడం అనేది దాని యొక్క హిస్టరీ అర్థం చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతుంది, అందుకని మనం చదువుతున్నాము. నెక్స్ట్, ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ జోగ్రఫికల్ యూనిట్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది బాగా వెల్ డిఫైన్డ్, చాలా మంచిగా నీట్గా క్లియర్గా ఉన్న ఒక జోగ్రఫికల్ యూనిట్ అనమాట మన ఇండియా అనేది. ఇట్ మే బి డివైడెడ్ ఇంటూ 3 మేజర్ రీజన్స్. సో ఇండియా అనేది 3 మేజర్ రీజన్స్కి డివైడ్ అయింది ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఫస్ట్ థింగ్ వచ్చరికి ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. సో ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా, ఈ 3 వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ అంటే ఈ 3 పార్ట్స్కి డివైడ్ చేయడం జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్. అట్ ద సేమ్ టైం 5 కంట్రీస్ ఉన్నాయి సబ్ కాంటినెంట్లో. ఏంటేంటి? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ భూటాన్. సో ఇండియాతో పాటు ఉన్న అదర్ 4 కంట్రీస్ ఏంటి సబ్ కాంటినెంట్లో? ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అండ్ భూటాన్. సో చదువుతున్నప్పుడే నేర్చేసుకోవడం, లెర్నింగ్ ఎట్ ద ఫస్ట్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఏ ఎగ్జామ్కైనా ఏ స్టూడెంట్కైనా ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు నేను చదువుతాను, నెక్స్ట్ రేపు ఎప్పుడో నేర్చుకుంటాను అనడం కంటే ఫస్ట్ రీడింగ్ చదువుతున్నప్పుడే ఆ కాన్సెప్ట్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం. ఈజీగా ఎప్పుడు గుర్తుంటుంది అంటే ఫస్ట్ మనకి అర్థమైనప్పుడు. సింపుల్, ఏదైనా సినిమాకి వెళ్తాము, అది మన మదర్ టంగ్ లాంగ్వేజ్ అయితే మనకి బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. అదే ఎవరో మలయాళం లాంగ్వేజ్ మనకి రాని భాష మూవీ చూస్తే గుర్తుంటుందా? ఎందుకంటే అది అర్థం కాలేదు కాబట్టి. సో ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి అంటే సింపుల్ థింగ్, దాన్ని ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, India is the largest among them and it comprises 28 states and 6 union territories. So India is the largest among them, కానీ ఇది ప్రీవియస్గా ప్రింట్ చేసిన బుక్ కాబట్టి 28 ఉన్నాయి, కానీ 29 states and 7 union territories చేంజ్ చేసుకోవాలి. According to 2001 census, the population of India is over 100 crores. According to 2011 census ప్రకారం పాపులేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 138 crores. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చదివిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇండియాకి 29 states ఉన్నాయి,
7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ మనం నేర్చేసుకున్నాం, ఇది ఆల్రెడీ తెలిసిన విషయం మనకి. నెక్స్ట్ సబ్ కాంటినెంట్. సో సబ్ కాంటినెంట్లో ఉన్న ప్లేసెస్ ఏంటి? ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అండ్ భూటాన్. సో ఇండియా యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న 5 ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియా పేరు చెప్పాలి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెక్స్ట్ నేపాల్, భూటాన్. ఇదే ఆర్డర్లో చెప్పాలని ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని 3 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. వీటి గురించి మనం బాగా నేర్చుకుంటాము. పేర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హిమాలయన్ మౌంటైన్స్ గురించి చెప్తారు. నెక్స్ట్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి, ద ఇండస్ రివర్, ద గ్యాంగే రివర్ గురించి చెప్పడము. తర్వాత వచ్చేసరికి సదరన్ పెనున్సులా అంటే సౌత్ అన్నమాట. సో ఇలా ఈ 3 ప్లేసెస్గా ఇండియాని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 3 ప్లేసెస్ గురించి కూడా మనం బాగా నేర్చుకుంటాం ఈ లెసన్లో. సో ఈ పేజ్లో మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే గుర్తుపెట్టేసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క పార్ట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం ఫస్ట్ అయితే హిమాలయస్ నేర్చుకుందాము, తర్వాత ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, తర్వాత ద సదరన్ పెనిన్సులా. ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపుతున్నాను. ఒకసారి కాన్సెప్ట్ మీరు నేర్చేసుకుని టెక్స్ట్ బుక్లో నోట్ మేకింగ్ కూడా చేసేసుకున్న తర్వాత సెకండ్ వీడియో వెంటనే చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎస్ విత్ మీ. సో ప్రీవియస్ వీడియోలో హిస్టరీ తమిళనాడు ఎన్సీఆర్టీ నుంచి, ఇది ఫస్ట్ ఇయర్ బుక్ అంటే +1. సో హైయర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ హిస్టరీ తమిళనాడు టెక్స్ట్ బుక్. సో దీంట్లో ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు ఏం చేశారు అంటే జనరల్గా మనం హిస్టరీ నేర్చుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటున్నాము, ఇది ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి సో దీనికి అంతా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను నేను. సో ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ మనం చదువుతున్నప్పుడు దానిపైన జియోగ్రఫీ ఆఫ్ ఇండియా యొక్క ఇంపాక్ట్, ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెసన్ కంప్లీట్గా జియోగ్రఫీని అర్థం చేసుకోవడానికి, ఇండియా చుట్టూ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయంటే ఇండియా చుట్టూ అంటే లొకేషన్స్ ఆఫ్ ఇండియాని బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇండియన్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అని చెప్పేసి ఒక కంప్లీట్ లెసన్ దీనికి డెడికేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ హిస్టరీ రిలేటెడ్ సంబంధించి ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ కొంచెం చూసాము. ఒకసారి రీక్యాప్ చేసి తర్వాత సో ప్రీవియస్ వీడియో నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇండియాకి 29 స్టేట్స్ ఉన్నాయి, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అండ్ సబ్ కాంటినెంట్లో 5 కంట్రీస్ ఉన్నాయి. అవేంటి అంటే ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్. సో ఇవన్నీ కలిపి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని 3 మేజర్ డివిజన్స్గా డివైడ్ చేస్తున్నారు. ఆ 3 మేజర్ డివిజన్స్ ఏంటి అంటే ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. సో ఈ 3 వచ్చేసరికి ఇంపార్టెంట్ రీజన్స్గా ఇండియా సబ్ కాంటినెంట్ కంప్లీట్గా 3 రీజన్స్గా సబ్ డివైడ్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ ది హిమాలయన్ మౌంటైన్స్, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. వీటి గురించి డీటెయిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఇది రీక్యాప్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏమి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా ఇండియన్ సబ్ కాంటినెంట్ 3 మెయిన్ రీజన్స్గా డివైడ్ చేయబడింది అని చెప్పి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ద హిమాలయన్ మౌంటైన్స్. సో ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి హిమాలయన్ మౌంటైన్స్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకోవడం. సో హిమాలయన్ మౌంటైన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మనం దీని నుంచి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం ఏమేం ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కూడా మీకు లాస్ట్లో నేను ఫైనల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చదువుదాము. ఫస్ట్ థింగ్, ఇది హిమాలయన్ మౌంటైన్స్ గురించి. ద హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద నార్త్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ ఫ్రమ్ పామీర్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. సో హిమాలయన్ రీజియన్స్ అనేవి ఇండియాకి నార్త్ సైడ్ లొకేట్ అయి ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్లో పామీర్ రేంజ్ ఉంటుంది. సో పామీర్ నుంచి ద మైటీ హిమాలయస్ రేంజ్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సో నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు అది ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ సింపుల్గా ఒక పిక్చర్ డ్రా చేశాను. ఫస్ట్ నార్త్ వెస్ట్లో ఉన్న రీజన్ వచ్చేసరికి పామీర్ రీజన్. సో నార్త్ వెస్ట్ వచ్చేసరికి పామీర్ రీజన్ ఉంది, తర్వాత నార్త్ ఈస్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతున్నాయి.
ఇట్ హ్యాస్ లెంత్ ఆఫ్ నియర్లీ 2560 కిలోమీటర్స్ విత్ అన్ యావరేజ్ బ్రెత్ ఆఫ్. సో హిమాలయన్ లెంత్ వచ్చేసరికి అంటే నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు దాని యొక్క లెంత్ 2560 కిలోమీటర్స్ ఉంది. దాని యొక్క బ్రెత్ అంటే హిమాలయస్ ఎంత విత్లో ఉంటాయి ఒక్కొక్కటి అన్నట్లుగా చూస్తే కనుక 240 to 320 వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. మినిమం 240 నుంచి మాక్సిమం 320 కిలోమీటర్స్ వరకు వాటి యొక్క విత్ బ్రెత్ ఉంది. సో ఓకే, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయస్ ఈజ్ నోన్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ ద హైట్ బీయింగ్ 8,869 మీటర్స్. సో హైయెస్ట్ పీక్ హిమాలయస్ మొత్తంలో హైయెస్ట్ పీక్ ఏంటిది? మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. దాని యొక్క హైట్ వచ్చేసరికి 8,869 మీటర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ వాల్ అండ్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ అగేన్స్ట్ ద కోల్డ్ ఆర్టిక్ విండ్స్. సో ఈ హిమాలయస్ అనేవి మనకి యాక్చువల్గా ఎలా బిహేవ్ చేస్తాయి అంటే, సో మన కంట్రీ స్టార్టింగ్లోనే అవి టాప్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి అవి మన కంట్రీకి న్యాచురల్ వాల్ లాగా యాక్ట్ చేస్తూ ఆర్టిక్ విండ్స్ అంటే అటు సైడ్ నుంచి వచ్చే చల్ల గాలుల నుంచి కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఆ వాల్స్ ఉంటాయన్నమాట. సో న్యాచురల్ వాల్స్ లాగా అవి యాక్ట్ చేస్తాయి. బ్లోయింగ్ ఫ్రమ్ సిబేరియా త్రూ సెంట్రల్ ఏషియా. సో అవి సిబేరియా నుంచి అంటే బ్లోయింగ్ ఫ్రమ్ సిబేరియా త్రూ సెంట్రల్ ఏషియా అంటే సిబేరియా నుంచి సెంట్రల్ ఏషియా ద్వారా వస్తున్న ఈ ఆర్టిక్ విండ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దిస్ కీప్స్ ద క్లైమేట్ ఆఫ్ నార్థన్ ఇండియా ఫెయిర్లీ వార్మ్ త్రూ అవుట్ ద ఇయర్. సో దీనివల్ల నార్థన్ ఇండియా అంటే టాప్ లేయర్ నార్త్ సైడ్ మొత్తం ఇండియా ఎలా ఉంటుందంటే ఇయర్ మొత్తం ఫెయిర్గా వార్మ్గా ఉంటుంది. అంటే ఇయర్లీ కొంచెం వేడిగానే ఉంటుంది క్లైమేట్. ద Himalayan region is mostly inhospitable in winter and generally covered with snow. So generally Himalayan region is mostly inhospitable అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇన్హాస్పిటబుల్ అంటే మనం అక్కడ ఉండడానికి కష్టం, చాలా కష్టం, ఉండలేము, మనుషులు అక్కడ హ్యాబిచుయేషన్కి పాసిబుల్ కాదు. సో ఎవరైనా వెళ్ళి అక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉందాం అనుకుంటే వాళ్ళకి ఆ క్లైమేట్ అనేది చాలా డిఫికల్ట్గా చాలా ట్రబుల్గా ఉంటుంది కాబట్టి ఉండలేరు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్హాస్పిటబుల్ ఇన్ వింటర్ అండ్ జనరల్లీ కవర్డ్ విత్ స్నో. వింటర్లో అస్సలు ఉండలేము మనము. అండ్ స్నోతో జనరల్గా హిమాలయస్ మనం ఎప్పుడైనా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే స్నోతో కవర్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ హిమాలయాస్ ఉన్నాయి. నార్త్ వెస్ట్లో పామిర్ రేంజ్ ఉంది. హిమాలయాస్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చి 2560 కిలోమీటర్స్ అండ్ బ్రెత్ వచ్చి 240 to 320 కిలోమీటర్స్ వేరీ అవుతూ ఉంటుంది. ద హైయెస్ట్ పీక్ వచ్చి మౌంట్ ఎవరెస్ట్ విచ్ హ్యాస్ అ హైట్ ఆఫ్ 8,869 మీటర్స్. సో ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఆల్రెడీ నేను హైలైట్ చేశాను. ఇక్కడ మీరు పాజ్ చేసి కావాలంటే మీ దగ్గర ఈ బుక్ ఉంటే మీరు కూడా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, ఈ బుక్ ఎవరికైనా ఇది గూగుల్లో అయితే సాఫ్ట్ కాపీ ఈజీగా అవైలబుల్గా ఉంది. ఎవరైనా కొంచెం ఫైండ్ చేయడానికి ట్రబుల్ ఫేస్ చేస్తే నాకు కింద కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. నేను మీకు సాఫ్ట్ కాపీ మెయిల్ చేస్తాను. ఆర్ఎల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. దానికి మీరు మెయిల్ చేసినా నేను మీకు ఈ సాఫ్ట్ కాపీ అయితే ఫార్వర్డ్ చేస్తాను. నేనైతే బయట అంటే ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది కాబట్టి ఆ సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకుని స్పైరల్ బైండింగ్ అయితే చేసుకున్నాను. సో నాకు స్టడీ పర్పస్ చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇట్ వాస్ కన్సిడర్డ్ ఫర్ అ లాంగ్ టైమ్ దట్ హిమాలయ స్టూడ్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ టు ప్రొటెక్ట్ ఇండియా అగేన్స్ట్ ఇన్వేషన్స్. సో చాలా టైం వరకు ఏమని అనుకున్నారంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇండియాని ఆక్రమించడానికి కాపాడాయి మన హిమాలయాస్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ ద పాసెస్ ఇన్ ద నార్త్ వెస్ట్ మౌంటైన్స్. సో నార్త్ వెస్ట్ మౌంటైన్స్లో ఉన్న పాసెస్ ఇన్ నార్త్ వెస్ట్ మౌంటైన్స్ వచ్చి ఇవేంటి అంటే, సో ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. ఈ పాసెస్ అంటే దారులు అనమాట. సో మౌంటైన్స్లో నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న ఈ చిన్ని చిన్ని దారులు ప్రొవైడెడ్ ఈజీ రూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాకి ఇండియాకి మధ్య ఒక ఈజీ రూట్ అనేది ప్రొవైడ్ చేసినాయి. ఓకే, అండ్ దీస్ పాసెస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్. సో ఈ పాసెస్ వచ్చేసరికి హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో లొకేట్ అయ్యి ఉన్నాయి. సో ఈ పాసెస్ వచ్చేసరికి హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎట్లా నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న పాసెస్, వీటి నేమ్స్ ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. రేంజ్ వచ్చి ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే హిందూకుష్, సులైమాన్, కీర్తార్ రేంజెస్లో లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, అంటే ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి? జనరల్ ఎవరు రోడ్డు వేయకుండా ఒక చిన్న దారులాగా ఇవి యాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ దేర్ వాజ్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ త్రూ దీస్ పాసెస్. అంటే ప్రీ హిస్టారిక్ టైం నుంచి కూడా చాలా మంది అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటున్నారు. మూవ్ అయ్యి అలా
అంటే దారులాగా యాక్ట్ చేస్తున్నాయి ఇవి. నెక్స్ట్ మెనీ పీపుల్ కేమ్ టు ఇండియా త్రూ దీస్ పాసెస్ యాజ్ ఇన్వేడర్స్ అండ్ ఇమిగ్రెంట్స్. చాలా మంది కూడా ఆ పాసెస్ ద్వారా అంటే ఆ వేని యూజ్ చేసుకుని ఆ పాస్ని యూజ్ చేసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు? The Indo-Aryans, the Indo-Greeks, Parthians, Sakas, Kushanas, Hunas and Turks entered India through these passes. సో ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి పీపుల్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్ని మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే ద ఇండో ఆరియన్స్, ద ఇండో గ్రీక్స్, పార్థియన్స్, సాకాస్, కుషానాస్, హూనాస్ అండ్ టర్క్స్ ఎంటర్డ్ ఇండియా త్రూ దీస్ పాసెస్. సో ఈ పాసెస్ నుంచి వాళ్ళు ఎంటర్ అవడం జరిగింది. నెక్స్ట్ ద స్వాట్ వ్యాలీ ఇన్ దిస్ రీజన్ ఫార్మ్డ్ అనదర్ ఇంపార్టెంట్ రూట్. సో వాటిలో ఇదే రీజన్లో నార్త్ వెస్ట్ రీజన్లో ఉన్న ఇంకొక వ్యాలీ ఏంటి అంటే కనుక స్వాట్ వ్యాలీ. అది చాలా ఇంపార్టెంట్ ఒక రూట్గా యాక్ట్ చేసింది. అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కేమ్ టు ఇండియా త్రూ దిస్ రూట్. సో అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కూడా ఏ రూట్ నుంచి మన ఇండియాకి వచ్చారు అంటే ద స్వాట్ వ్యాలీ ఇన్ నార్త్ వెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ హిమాలయాస్ నుంచి అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కూడా మన ఇండియాకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ఇన్వేడింగ్ ఆర్మీస్, మిషనరీస్ అండ్ మర్చెంట్స్ కేమ్ టు ఇండియా యూజింగ్ దీస్ రూట్స్. అంటే ఇన్వేడింగ్ ఆర్మీస్ వచ్చేసి మన ఇండియాని ఆక్యుపై చేసుకునే వీళ్ళే కాకుండా మిషనరీస్ అంటే రిలీజియన్ని ప్రీచ్ చేసే వాళ్ళు అండ్ మర్చెంట్స్ బిజినెస్ చేయడానికి కూడా చాలా మంది ఇదే రూట్స్ ద్వారా వచ్చారు. దేర్ ఫోర్ దీస్ పాసెస్ ఇన్ ద నార్త్ వెస్ట్ మౌంటైన్స్ హ్యాడ్ ఫెసిలిటేటెడ్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద సెంట్రల్ ఏషియా. సో ఇవన్నీ ఓన్లీ అంటే ట్రేడ్తో పాటు ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ని మనం చూసి తెలుసుకోవడము, నేర్చుకోవడము, మనం కూడా వాటిని స్టార్ట్ చేయడము. సో అలాగా కల్చరల్ కాంటాక్ట్స్ అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు మన కల్చర్ తెలుసుకోవడము, అలా ఒకరి కల్చర్ ఒకరికి తెలియడము, ఎక్స్చేంజ్ అవ్వడం కూడా, కొత్త న్యూ కల్చర్ తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఏ కంట్రీస్ మధ్య అంటే ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా మధ్య. సో ఇది వచ్చేసరికి సెకండ్ పారాగ్రాఫ్. ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ మనం ఏం నేర్చుకున్నామో, ఏం గుర్తుపెట్టుకోవాలనేది చూసాము. సో ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ మౌంటైన్ సైడ్ ఉన్న పాసెస్ ఏంటి? ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి? హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరెవరు వచ్చారు? ఇండో ఆరియన్స్, ఇండో గ్రీక్స్, పార్థియన్స్, సాకాస్, కుషానాస్, హూనాస్ అండ్ టర్క్స్ వచ్చారు. సో ఎవరు? అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ ఎక్కడి నుంచి వచ్చారు? స్వాట్ వ్యాలీ నుంచి వచ్చారు. సో ఇది వచ్చేసరికి ఈ పారాగ్రాఫ్ లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్ గురించి. సో ఆ 2 పారాగ్రాఫ్స్ కూడా చూసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకేసారి ఒక 1 hour వీడియో, 2 hours వీడియో చేస్తే చదువుకునే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండదు. కాబట్టి నేను ఓన్లీ టాపిక్స్ వైజ్ వీడియోస్ అయితే చిన్నగా రికార్డ్ చేస్తున్నాను. అండ్ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లెసన్ మొత్తం ఒకేసారి ఈ వీడియోస్ అన్నీ కంబైన్ చేసేసి ఒక ఫైనల్ మ్యారథాన్ లాగా, ఒక 1 lesson మ్యారథాన్స్ లాగా నేను చిన్నగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ ద నార్త్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ కరకోరం రేంజ్. నెక్స్ట్ కాశ్మీర్కి నార్త్ సైడ్ ఉన్న కరకోరం రేంజ్లో ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ మౌంట్ గాడ్విన్ ఆస్టెన్. సో మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ ఈజ్ సిచ్యువేటెడ్ హియర్. సో కాశ్మీర్ దగ్గర నార్త్ సైడ్ ఉన్న కరకోరం రేంజ్లో సెకండ్ హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ అనేది ఈ కరకోరం రేంజ్లో ఉంది. దిస్ పార్ట్ ఆఫ్ ద హిమాలయస్ అండ్ ఇట్ పాసెస్ ఆర్ హై అండ్ స్నో కవర్డ్. ఇవి చాలా హైగా ఉంటాయి అండ్ వింటర్లో స్నోతో కవర్ అయిపోతాయి. ద కరకోరం హైవే వయా గిల్గిట్ ఈస్ కనెక్టెడ్ టు సెంట్రల్ ఏషియా. సో కరకోరం హైవే వయా గిల్గిట్ అనే ప్లేస్ ద్వారా సెంట్రల్ ఏషియా కవర్ అయింది. బట్ దెర్ వాజ్ లిటిల్ కమ్యూనికేషన్ త్రూ దిస్ రూట్. కానీ ఈ రూట్ ద్వారా చాలా తక్కువ కమ్యూనికేషన్ మాత్రమే ఉండేది. ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ సరౌండెడ్ బై హై మౌంటైన్స్. అండ్ ఈ కాశ్మీర్ వ్యాలీ అనేది చాలా హై మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంది. హవెవర్ ఇట్ కుడ్ బి రీచ్డ్ త్రూ సెవరల్ పాసెస్. కానీ అది మాత్రం చాలా డిఫరెంట్ చాలా పాసెస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. సో ఫర్ ట్రావెలింగ్ ఇట్ ఈస్ ఈజీ. ద కాశ్మీర్ వ్యాలీ రిమైన్స్ యూనిక్ ఫర్ ఇట్స్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ఈ కాశ్మీర్ వ్యాలీ మాత్రం దాని యొక్క ట్రెడిషన్కి, కల్చర్కి చాలా యూనిక్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా, కంట్రీతో కంపేర్ చేసుకుంటే, వేరే ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే చాలా యూనిక్గా, అంటే చాలా డిఫరెంట్గా, వేరే ఎక్కడ అలాంటి ట్రెడిషన్ కల్చర్ ఉండదు అన్నట్లుగా ఉంటుంది. నేపాల్ ఈజ్ ఆల్సో స్మాల్ వ్యాలీ అండర్ ద ఫుట్ ఆఫ్ ద హిమాలయాస్. సో అండ్ హిమాలయాస్ కింద నేపాల్ కూడా ఒక చిన్న వ్యాలీ
వే అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ గ్యాంజెటిక్ ప్లేన్స్ త్రూ అ నెంబర్ ఆఫ్ పాసెస్. సో అది గ్యాంజెటిక్ ప్లేన్స్ నుంచి చాలా ఈజీగా యాక్సెసిబుల్ అంటే డిఫరెంట్ రూట్స్ ద్వారా మనం డిఫరెంట్ ప్లేసెస్ ద్వారా పాసెస్ ద్వారా మనం అక్కడికి ట్రావెల్ అవ్వచ్చు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు. నెక్స్ట్ ఇన్ ద ఈస్ట్ ద హిమాలయస్ ఎక్స్టెండ్ అప్ టు అస్సాం. సో ఈస్ట్ సైడ్ సో మనకి తెలుసు ఇండియాలో ఈస్ట్ సైడ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈస్ట్ సైడ్ హిమాలయస్ అనేవి అస్సాం వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ దిస్ రీజన్. సో ఈస్ట్ సైడ్ అస్సాంలో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్ రీజన్స్ వచ్చేసరికి సో ఈస్ట్ సైడ్ ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్. పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్ ఉన్నాయి అస్సాం దగ్గర. దీస్ హిల్స్ ఆర్ కవర్డ్ విత్ థిక్ ఫారెస్ట్ డ్యూ టు హెవీ రెయిన్స్ అండ్ మోస్ట్లీ రిమైన్ ఇన్హాస్పిటబుల్. సో చాలా ఎక్కువ రెయిన్స్ వల్ల ఇవి చాలా థిక్ ఫారెస్ట్తో కవర్ అయి ఉన్నాయి అండ్ మోస్ట్లీ రిమైన్ ఇన్హాస్పిటబుల్ అంటే ఇక్కడ కూడా మనుషులు ఉండడానికి చాలా డిఫికల్ట్ అనమాట. సో ద మౌంటైన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ డిఫికల్ట్ టు క్రాస్ అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ దిస్ రీజన్ హ్యాడ్ రిమైన్డ్ ఇన్ రిలేటివ్ ఐసోలేషన్. సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర ఉన్న మౌంటైన్స్ అనేవి చాలా డిఫికల్ట్ అంటే ట్రావెల్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అందుకని ఇవి ఐసోలేషన్లో ఉండిపోయినాయి అంటే అక్కడ నుంచి ఎవరు ట్రావెల్ చేసి రాలేదు, అలా ఇవి ఐసోలేట్ అయిపోయినాయి అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హిమాలయన్ మౌంటైన్స్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో హిమాలయస్ గురించి తెలుసుకున్నాం, తర్వాత నార్త్ వెస్ట్ మౌంటైన్స్ గురించి, నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ పీక్ గురించి, తర్వాత ఈస్ట్ సైడ్ ఉన్న వాటి గురించి కూడా. సో ఈ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో హిమాలయస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఇప్పుడైతే మనం నేర్చుకున్నాం. సో అండ్ ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఇవైతే మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇవి నేను ఒక చిన్న వైట్ పేపర్ మీద మీకు రాస్తూ ఇప్పుడు చూపిస్తాను. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికిప్పుడు నేను చిన్న నోట్గా రాశాను. సో ద హిమాలయన్ మౌంటైన్స్ గురించి నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఉంటాయి. పామీర్ రేంజ్ నార్త్ వెస్ట్లో ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 2560 కిలోమీటర్స్ ఉంటుంది. బ్రెత్ వచ్చేసి 240 to 320 కిలోమీటర్స్. ఎప్పుడు రేంజ్ మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెంత్ బ్రెత్ ఆఫ్ హిమాలయస్ ఏమో కిలోమీటర్స్ ఉంటాయి, హైయెస్ట్ వాటికి మీటర్స్ మాత్రమే ఉంది. సో హైయెస్ట్ వన్ వచ్చేసరికి హైయెస్ట్ మౌంటైన్ వచ్చి మౌంట్ ఎవరెస్ట్ విత్ 8869 మీటర్స్ అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ ఇన్ కరకోరం రేంజ్లో ఉంది. తర్వాత మనం రైటింగ్ ప్రాక్టీస్ ఒక 5 or 6 times రాసి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే నార్త్ వెస్ట్లో ఉన్న పాసెస్ వాటి ద్వారా అవి ఏ రేంజెస్లో ఉన్నాయి మనం చూసాం కదా, ఖైబర్, బోలన్, కుర్రం అండ్ మనం రైటింగ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మెయిన్ ఇన్ఫర్మేషన్ నోట్స్ అండ్ ఇదే కాన్సెప్ట్ నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక 2 points రైటింగ్ ప్రాక్టీస్కి ఏంటి అంటే కనుక అంటే 5 or 6 times రాసేసి ఆ స్పెల్లింగ్స్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టేసుకోవాలి. మనకి ఇవి అడగవచ్చు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంది. సో నార్త్ వెస్ట్ మౌంటైన్స్ వచ్చేసరికి ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్ అని చెప్పి ఇవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో ఉన్నాయి, ఇది నేర్చుకోవాలి. తర్వాత ఎవరెవరు ఏ పీపుల్ వచ్చారు అండ్ స్వాట్ వ్యాలీ నుంచి అలెగ్జాండర్ ఆఫ్ మెకడోనియా వచ్చారు. ఈ కాన్సెప్ట్స్ మనం రైటింగ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. ఆ తర్వాత నార్త్ ఈస్ట్లో కూడా మనకి 3 ranges ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్లో కూడా ఏం 3 ranges ఉన్నాయి, పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్ అని చెప్పేసి 3 important ranges ఉన్నాయి అని చెప్పారు కదా. ఆ 3 important rangesని కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ని మీరు కూడా కంపల్సరీ ఈ వీడియో చదువుతున్నప్పుడు ఒకటి మీరు నా టెక్స్ట్ బుక్ చూసేనే నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు కూడా సాఫ్ట్ కాపీ ద్వారా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు సాఫ్ట్ కాపీ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకుని అండర్లైన్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పక్కన నోట్ చేసుకుని ఎవరి నోట్ ద్వారా చదువుకోవచ్చు. లేకపోతే హార్డ్ కాపీ ద్వారా చదివే వాళ్ళైతే కనుక హైలైట్ చేసుకుని అట్లీస్ట్ ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుని చదువుతున్నప్పుడు నెక్స్ట్ టైం ఓన్లీ హైలైట్ చేసినవి మాత్రమే చూస్తాం మనం, ఇంకా హైలైట్ చేయని ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూడము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక టాపిక్ చెప్తాను, అదేంటి అంటే ద ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో కూడా ఒకసారి హిమాలయన్ టాపిక్స్ అంటే దీని ముందు చూసిన ఒక వీడియో రివైజ్ చేసి దీని ముందు కాన్సెప్ట్స్ అన్ని తర్వాత ద ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఐ హోప్ ఈ సిరీస్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ విత్ మీ. సో తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 11 చదువుతున్నాము. దీంట్లో కంప్లీట్గా ఏన్షియంట్ అండ్ మెడివల్ పార్ట్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో హిస్టరీకి ద సింగిల్ స్టాప్ అని వీటిని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ
2 వీడియోస్, ఒక ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసాము, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి హిమాలయన్ మౌంటైన్స్ గురించి కూడా చూసాము. ఆ 2 వీడియోస్ పైన నేను ఐకాన్స్లో కూడా ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ 2 వీడియోస్ కూడా చూసి నెక్స్ట్ 3rd వీడియో కింద ద ఇండో గ్యాంస్టిక్ ప్లెయిన్ అని చెప్పేసి ఇండో గ్యాంస్టిక్ ప్లెయిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కంటిన్యూషన్గా వినండి. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసరికి నేను హార్డ్ కాపీ తీసుకున్న సేమ్ బుక్, తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ. The Indo-Gangetic Plain is irrigated by 3 important rivers. So the Indo-Gangetic Plain అనేది 3 important rivers ద్వారా ఇరిగేట్ అవుతుంది. ఆ 3 ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి? గ్యాంగెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. సో ద 3 ఇంపార్టెంట్ రివర్స్ వచ్చేసరికి గ్యాంగెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. సో జనరల్గా ఇండియా ఇలా ఉంటుంది కదా, సో ఇండియాలో టాప్ అంతా హిమాలయస్ అంటాము, తర్వాత ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ మధ్యలో, తరువాత సదరన్ పెనిన్సులా. So this vast plain is not most fertile and productive because of the alluvial soil. ఈ ప్లెయిన్ అంతా కూడా, ఈ గ్యాంగస్, ఇండస్, బ్రహ్మపుత్ర ఉన్న ప్లెయిన్ అంతా కూడా చాలా ఫర్టైల్గా ఉంటుంది. సో ఫర్టైల్ అంటే తెలిసి ఎక్కువ క్రాప్స్ బాగా పండటానికి సాయిల్ ఫర్టిలిటీ బాగా నాణ్యంగా ఉంటుంది. రీజన్ ఏంటి? అల్యూవియల్ సాయిల్ అక్కడ ఉండడం వలన. బ్రాట్ బై ద స్ట్రీమ్స్ ఆఫ్ ద రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఎలా రివర్స్ ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్న నదులన్నీ కొట్టుకొస్తూ వాటర్ వాటి ద్వారా తీసుకొచ్చిన ఆ సాయిల్ ఏదైతే ఉందో అల్యూవియల్ సాయిల్, దానివల్ల ఆ ప్లెయిన్ మొత్తం కూడా చాలా ఫెర్టైల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్, ద ఇండస్ రివర్ రైజెస్ బియాండ్ ద హిమాలయాస్ అండ్ ఇట్స్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆర్ జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్. సో ఇండస్ రివర్ అనేది బియాండ్ ద హిమాలయాస్కి ఇంకా ముందే రైజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ దానికి ఉన్న ట్రిబ్యూటరీస్ అంటే చిన్న పిల్ల నదులు అనమాట. మెయిన్ ఒక నది ఫ్లో అవుతూ ఉంటే అది అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో వేరే వేస్లో కూడా చిన్న చిన్న రివర్స్ని ఏమంటామంటే ట్రిబ్యూటరీస్ అంటాము. వాటిల్లో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి నేను ఇక్కడ డ్రా చేశాను. జీలం, రవి, బీస్, సట్లెజ్, చేనబ్, JCRSB. సో జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్, ఇవి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ద పంజాబ్ ప్లెయిన్స్ ఆర్ బెనిఫిటెడ్ బై ద ఇండస్ రివర్ సిస్టమ్. సో పంజాబ్ ప్లేస్ అనేది ఈ యొక్క రివర్స్ ద్వారా చాలా, అంటే ఆ పంజాబ్కి వాటర్ ఈ రివర్స్ ద్వారా వస్తుంది. సింప్లీ చెప్పాలంటే ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ పంజాబ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. అసలు పంజాబ్ నేమ్ యొక్క మీనింగ్ కూడా ఎలా వచ్చింది అంటే అది ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ఆ 5 రివర్స్ కూడా ఈ రివర్స్ అనమాట. సింధ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్. సింధ్ ఎక్కడ ఉంది అంటే లోయర్, ఇప్పుడు ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే ఇండస్ యొక్క లోయర్ వ్యాలీలో సింధ్ అనేది సిచ్యువేట్ అయ్యింది. ద ఇండస్ ప్లెయిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫెర్టైల్ సాయిల్. ఇండస్ ప్లెయిన్ అనేది దాని యొక్క ఫర్టైల్ సాయిల్కి చాలా, అది ఇక్కడ ఎక్కువ ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ క్రాప్స్ బాగా పెరుగుతాయి అని చెప్పేసి తెలుసు అనమాట. సో ఈ 2 పారాగ్రాఫ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో ఉన్న 3 రివర్స్ గ్యాంగెస్, ఇండస్, బ్రహ్మపుత్ర. సో ఈ 3 ప్లెయిన్స్ దగ్గర ఏ సాయిల్ ఉంది? అల్యూవియల్ సాయిల్ ఉంది. సో చుట్టూ బాగా ఫర్టైల్ ల్యాండ్. ఇండస్ రివర్ యొక్క 5 ట్రిబ్యూటరీస్ జేలం, చేనబ్, రవి, సట్లెజ్ అండ్ బీస్ గుర్తుపెట్టుకోవాలి. సింధ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్. సో సింధ్ అనేది ఎక్కడుంది? లోయర్ వాల్యూ ఆఫ్ ద ఇండస్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ 2 పారాగ్రాఫ్స్ నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం. ద థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ద ఇండస్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో ఇండస్కి గ్యాంజెటిక్ ప్లెయిన్స్కి మధ్యలో ఉన్న 2 ప్లేసెస్ ఏంటి? ద థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్. సో థార్ డిజర్ట్, అరావలి హిల్స్ రెండు ఇండస్కి గ్యాంజెటిక్ ప్లెయిన్స్కి మధ్యలో ఉన్నాయి. మౌంట్ అబు ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ 5,550 feet ఇన్ ద అరావలి హిల్స్. సో మౌంట్ అబు అనేది హైయెస్ట్ పాయింట్ అరావలి హిల్స్లో. దాని యొక్క హైట్ ఏంటి? 5,650 feet అనమాట. ద గ్యాంజెస్ రివర్ రైజెస్ ఇన్ ద హిమాలయస్, ఫ్లోస్ సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్. సో గ్యాంగెస్ రివర్ అనేది హిమాలయాస్లో స్టార్ట్ అయ్యి సౌత్ సైడ్ ఫ్లో అంటే డౌన్కి ఫ్లో అయ్యి తర్వాత ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ద రివర్ యమునా ఫ్లోస్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు గ్యాంగెస్ అండ్ దెన్ జాయిన్స్ ఇట్. సో యమునా రివర్ అనేది గ్యాంగెస్కి ప్యారలల్గానే ఫ్లో అవుతుంది, తర్వాత గ్యాంగెస్లో కలిసిపోతుంది. ద రివర్ గ్యాంగెస్లో. ద ఏరియా బిట్వీన్ దీస్ 2 రివర్స్ ఈజ్ కాల్డ్ డోబ్. సో ఏ 2 రివర్స్ మధ్యనైనా ఉండే ప్లేస్ని ఏమంటామంటే డోబ్ అంటాం. సో ద ఏరియా బిట్వీన్ ఏరియా బిట్వీన్ 2 రివర్స్ ఈజ్ కాల్డ్ డోబ్. సో మీనింగ్ ద ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. ఈ 2 యమునాకి, గంగాకి మధ్య ఉందని డోబ్ అంటాము. డోబ్ అంటే ఏంటి?
టూ రివర్స్ మధ్య ఉన్న ప్లేస్ని డోబ్ అంటాం. ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద గ్యాంగెస్ ఆర్ గోమాతి, సరయు, గాగ్రా అండ్ గండక్. సో ఇక్కడ ఇండస్ రివర్ యొక్క 5 ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి, గ్యాంగస్ యొక్క 4 ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి. సో గ్యాంగస్ అనేది సౌత్ సైడ్ నార్త్ నుంచి సౌత్ ఫ్లో అవుతూ ఈస్ట్ సైడ్ టర్న్ అయ్యి ఉంటుంది. సో యమునా అనేది సేమ్ ప్యారలల్గానే ఫ్లో అయ్యి చివరికి గ్యాంగస్లో కలిసిపోతుంది. నెక్స్ట్ గ్యాంగస్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి, దీని యొక్క చిన్న నదులు ఏంటి, గోమాటి, సరయు, గాగ్రా అండ్ గాండక్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్యాంగస్కి జీ ట్రిబ్యూటరీస్ 4లో మొత్తం 3 అయితే జీతోనే స్టార్ట్ అవుతుంది. సో G³ S అని గుర్తుపెట్టుకోండి, అది ఒక స్మాల్ హింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమని ఉంది అంటే, ఇన్ ఈస్ట్ ఆఫ్ ఇండియా ద గ్యాంగస్ ప్లెయిన్ మర్జెస్ ఇన్ టు ద ప్లెయిన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో ఈస్ట్ ఇండియాకి యొక్క ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్ తెలుసు కదా, సో ఈస్ట్ సైడ్ గ్యాంగస్ ప్లెయిన్ మర్జెస్ ఇన్ టు ద ప్లెయిన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో గ్యాంగస్ రివర్ ఏమవుతుంది అంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్లో కలిసిపోతుంది. ద రివర్ బ్రహ్మపుత్ర రైజెస్ బియాండ్ ద హిమాలయస్. ఇది కూడా బియాండ్ ద హిమాలయస్ రైజ్ అవుతుంది. ఫ్లోస్ అక్రాస్ టిబెట్ అండ్ దెన్ కంటిన్యూస్ త్రూ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో ఫ్లోస్ అక్రాస్ టిబెట్ ద్వారా టిబెట్ మొత్తం ఫ్లో అయ్యి టిబెట్ నుంచి అండ్ దెన్ కంటిన్యూస్ త్రూ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో అక్కడ నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా ప్లెయిన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది రివర్. ఇలా నేర్చుకుంటున్నప్పుడు వెంటనే దాని యొక్క లొకేషన్ చూస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ రివర్స్ అన్నిటి గురించి ఈ కాన్సెప్ట్ చెప్తూ తర్వాత వీడియోస్లో గూగుల్ మ్యాప్లో కూడా మ్యాప్స్లో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్, ఇన్ ద ప్లెయిన్స్ ఇట్ ఈస్ వాస్ట్ బట్ అ స్లో మూవింగ్ రివర్ ఫార్మింగ్ సెవరల్ ఐలాండ్స్. సో ప్లెయిన్స్లో చాలా పెద్దది కానీ చాలా నిదానంగా స్లో మూవింగ్ రివర్ ఫార్మింగ్ సెవరల్ ఐలాండ్స్. సో ఈ రివర్ చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి తెలుసుకుందాం ఏముందో. ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ అనేది చాలా అంటే సిటీస్ అక్కడ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి, పర్టికులర్లీ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆర్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్. సో రివర్ బ్యాంక్స్ దగ్గర కానీ రివర్స్ చుట్టుపక్కల అనమాట. ద హరప్పా కల్చర్ ఫ్లరిష్డ్ ఇన్ ద ఇండస్ రివర్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ అంటాం కదా, సో అక్కడ ఫస్ట్ ఈ సివిలైజేషన్ స్టార్ట్ అయింది, హరప్పన్ కల్చర్. ద వేదిక్ కల్చర్ ప్రాస్పర్డ్ ఇన్ ద వెస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్. సో వేదిక్ కల్చర్ వచ్చేసరికి వెస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర బాగా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. బనారస్, అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ అండ్ పాటలీపుత్ర ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ద గ్యాంజెటిక్ ప్లెయిన్. సో గ్యాంజెటిక్ ప్లెయిన్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి అంటే అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీ అండ్ పాటలీపుత్ర. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ in Gangetic Plain. The city of Pataliputra was situated at the confluence of Sun River with the Ganges. సో ఎక్కడైతే గ్యాంజెస్ సన్ రివర్ కలుస్తున్నాయో అక్కడ ఉన్న సిటీనే పాటలీపుత్ర అని అంటున్నాము. ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్ పాటలీపుత్ర హ్యాడ్ రిమైన్ ద క్యాపిటల్ ఫర్ మౌర్యాస్, సుంగాస్, గుప్తాస్ అండ్ అదర్ కింగ్డమ్స్. సో పాటలీపుత్ర అనేది ఏన్షియంట్ టైంలో మౌర్యాస్కి, సుంగాస్కి, గుప్తాస్కి, వేరే కింగ్డమ్స్కి కూడా అదే క్యాపిటల్గా ఉంది. నెక్స్ట్, the most important city on the western side of Gangetic Plain is Delhi. So western side of Gangetic Plain ki important city enti Delhi. Most of the decisive battles of Indian history such as, so చాలా battles అనేవి అదే రీజన్లో జరిగాయి ఢిల్లీ దగ్గర. ఏంటి అంటే కనుక గుర్తుపెట్టుకోండి 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్, అవి కురుక్షేత్ర, తరైన్ అండ్ పానీపట్. సో కురుక్షేత్ర, తరైన్ అండ్ పానీపట్, ఈ 3 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఢిల్లీ దగ్గర జరిగాయి. ఆల్సో దిస్ ప్లెయిన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ అండ్ అట్రాక్షన్ ఫర్ ద ఫారెన్ ఇన్వేడర్స్ డ్యూ టు ఇట్స్ ఫర్టిలిటీ అండ్ ప్రొడక్టివ్ వెల్త్. సో అక్కడ ఆ చుట్టుపక్కల మంచి ల్యాండ్ ఫర్టిలిటీ ఉండడం వల్ల, బాగా వెల్త్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ప్లెయిన్ వచ్చేసరికి చాలా మందికి చాలా అట్రాక్టివ్ ప్లేస్ లాగా అయితే ఉంది. అందరికి అక్కడికి వెళ్ళి ఇన్వైట్ చేయాలని ఒక కోరికతో అక్కడికి రావడం జరిగింది అనమాట. డిఫరెంట్ ఇన్వేడర్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా. ఇంపార్టెంట్ పవర్స్ ఫాట్ ఫర్ ద పొసెషన్స్ ఆఫ్ దీస్ ప్లేన్స్ అండ్ వ్యాలీస్. సో చాలా మంది కూడా కింగ్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడానికి చాలా బ్యాటిల్స్ కూడా జరిగాయి. గంగా యమున డోప్ ప్రూవ్ టు బి ద మోస్ట్ కవెటెడ్ అండ్ కంటెస్టెడ్ ఏరియా. సో గంగా యమున డోప్ కూడా చాలా కాంపిటీషన్, అంటే దానికోసం ఎవరు ఇన్వైట్ చేసుకుందాం అన్నట్లుగా దానికోసం ఫైట్ కూడా చేసేవాళ్ళు. నెక్స్ట్,
ద రివర్ ఇన్ దిస్ రీజన్ సర్వ్డ్ యాజ్ ఆర్టరీస్ ఆఫ్ కామర్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ రివర్స్ అనేవి ట్రాన్స్పోర్ట్కి బాగా రూట్స్ ప్రొవైడ్ చేశాయి. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు మేక్ రోడ్స్. సో ఏన్షియంట్ టైమ్స్లో రోడ్స్ వేయడం డిఫికల్ట్ కాబట్టి సో మెన్ అండ్ మెటీరియల్ వర్ మూవ్డ్ బై బోట్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బోట్లోనే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా క్యారీ చేస్తూ ప్లేస్ టు ప్లేస్ మూవ్ అయ్యేవాళ్ళు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్స్ ఫర్ కమ్యూనికేషన్ కంటిన్యూ టిల్ ద డేస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు కూడా అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టాక కూడా ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఈ రివర్స్ని బాగా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసరికి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, సో 3 రివర్స్ గ్యాంజెస్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, అక్కడ ఉండే అల్యూవియల్ సాయిల్. నెక్స్ట్ ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ థార్ డిజర్ట్ అండ్ అరావలి హిల్స్ వచ్చేసరికి ఇండస్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్ మధ్యలో ఉన్నాయి. మౌంట్ అబూ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద అరావలి హిల్స్. సో గ్యాంజెస్ రివర్ గురించి, యమునా రివర్ గురించి అండ్ గ్యాంగస్ యొక్క ట్రిబ్యూటరీస్ గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రివర్ బ్రహ్మపుత్ర గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ రైజెస్ ఇన్ ద హిమాలయాస్ అని చెప్పేసి ఫ్లోస్ అక్రాస్ టిబెట్ అని చెప్పారు. నెక్స్ట్ హరప్పన్ కల్చర్ వచ్చేసరికి ఈ ప్లేస్లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాటలీపుత్ర. సో పాటలీపుత్ర వచ్చేసరికి డిఫరెంట్ కింగ్డమ్స్కి క్యాపిటల్గా ఉంది. అండ్ ఎస్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ geographical features of India. Yes, I hope the series is useful. Please comment your opinion in the below. Thank you for watching. Bye bye. Hi friends, welcome back to our channel IAS with me. So మనం ఈ సిరీస్లో హిస్టరీ తమిళనాడు NCERT +1 బుక్ చదువుతున్నాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సో హిస్టరీ అర్థం చేసుకోవాలి అంటే మన ఇండియన్ జోగ్రఫీ అర్థం చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి పర్టికులర్గా ఒక చాప్టర్ అయితే దీనికి కేటాయించడం జరిగింది. దాంట్లో ఇండియా జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అని చెప్పి నేను ఆల్రెడీ ఈ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ప్రీవియస్గా ఒక 3 వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను. సో ఇది ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో 1, 2, 3 అని చెప్పేసి ఫస్ట్ అవి చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో టాపిక్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా లెసన్ 1 అవ్వలేదు. లెసన్ 1లో ఇచ్చిన సబ్ టాపిక్స్ వైజ్ నేను వీడియోస్లో ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చిన్నగా చేస్తున్నాను. సో చదివే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి బాగా అది గుర్తుంటుంది అన్న ఇంటెన్షన్తో అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుండాలి అని చెప్పేసి నేను ఇలా బ్రేక్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ నేనైతే జోగ్రఫికల్ ఫీచర్స్ గురించి ఫస్ట్ వీడియో ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ద హిమాలయన్ మౌంటైన్స్ చూసాము. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్. అలా 3 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ గురించి కూడా చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు ద సదరన్ పెనిన్సులార్ గురించి. సో ఈ వీడియోలో ద సదరన్ పెనిన్సులార్ గురించి చూస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇండియా ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఉంది. సో ఇంకా ఈ 2 టాపిక్స్ కూడా 2 వీడియోస్ అయిపోతే లెసన్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి నేను ఒక మ్యారథాన్ వీడియో లాగా లెసన్ 1 మ్యారథాన్ వీడియో అని చెప్పేసి ఇంకోటి విడిగా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా మధ్యలో మిస్ అయినా వాళ్ళకి అది కంటిన్యూగా యూజ్ అవుతుంది ఆ వీడియో అయితే. ఓకే, సో నేను జూమ్ చేస్తాను నేను టెక్స్ట్ బుక్ను ఒకసారి 1 minute. సో ఎస్, ఇక్కడ మీరు వీడియో చూస్తూ కనుక ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. అందుకని నేను ఇలాగ మీకు టెక్స్ట్ కూడా అర్థమయ్యేలాగా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను. చూద్దాం. సదరన్ పెనిన్సులా. ఓకే, ఈరోజు సదరన్ పెనిన్సులా గురించి తెలుసుకుంటున్నాము. హిమాలయన్ మౌంటైన్స్ గురించి అయిపోయింది, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి అయిపోయింది. సో ఇండియా ఓవరాల్ ఇండియన్ సబ్ కాంటినెంట్స్ వచ్చేసరికి 3 మెయిన్ రీజన్స్కి డివైడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ హిమాలయాస్, సెకండ్ వన్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ థర్డ్ వన్ సదరన్ పెనిన్సులా. సో ఈరోజు మనం ఆ థర్డ్ వన్ సదరన్ పెనిన్సులా గురించి తెలుసుకుంటున్నాం. సదరన్ పెనిన్సులా వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ అలాంగ్ విత్ నర్మదా అండ్ తప్తి రివర్స్ ఫార్మ్ ద గ్రేట్ డివైడింగ్ లైన్ బిట్వీన్ నార్థన్ అండ్ సదరన్ ఇండియా. సో ఇప్పుడు ఇండియా మొత్తం ఇలా ఉంది అనుకోండి. సో ఇండియా మొత్తం ఇలా ఉంటే ఏమేమి నార్త్ సైడ్కి సౌత్ సైడ్కి మధ్య ఏమి డివైడ్ చేస్తున్నాయి అంటే ఆ డివైడ్ చేసే వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్.
సో టూ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. ఏంటి అవి? వింధ్యా అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్. వాటితో పాటు నర్మదా అండ్ తప్తి రివర్. సో నర్మదా అండ్ తపతి రివర్స్ అలాంగ్ విత్ వింధ్యా అండ్ సాత్పురా మౌంటైన్స్ నార్త్కి సౌత్కి, ఇది నార్త్ సైడ్ అయితే ఇది సౌత్ అయితే మధ్యలో డివైడ్ చేస్తూ అవి ఉంటున్నాయి అన్నమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ The plateau to the south of the Vindhya mountains is known as the Deccan Plateau. So south side Vindhya mountains కి సౌత్ సైడ్ ఉన్న ప్లేట్యూ మనం ఏమంటామంటే డెక్కన్ ప్లేట్యూ అని చెప్పేసి దాన్ని అంటాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్కానిక్ రాక్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్థన్ మౌంటైన్స్. సో రాక్ అనేది వేరే నార్థన్ మౌంటైన్స్తో కంపేర్ చేసుకుంటే ఇటు సైడ్ అంటే సౌత్ సైడ్ వాల్కానిక్ రాక్ ఉంటుంది డెక్కన్ ప్లేట్యూ సైడ్. యాజ్ దీస్ రాక్స్ ఆర్ ఈజియర్ టు కట్ ఇన్ టు వీ ఫైండ్ అ నంబర్ ఆఫ్ రాక్ కట్ మాన్స్టరీస్ అండ్ టెంపుల్స్ ఇన్ ద డెక్కన్. సో ఈ రాక్స్ అనేవి కట్ చేయడానికి కార్వింగ్ చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి కాబట్టి సో డెక్కన్ ప్లేట్యూ రీజన్లో మనం ఎక్కువ మొనాస్టరీస్ టెంపుల్స్ ఎక్కువ అంటే మొనాస్టరీస్ నథింగ్ బట్ ద ప్లేసెస్ వేర్ మాంగ్స్ లీవ్డ్. మాంగ్స్ ట్రావెల్ చేస్తూ మధ్యలో ఉన్న ప్లేసెస్ మొనాస్టరీస్ అంటాము. సో ఇటు సైడ్ ఎక్కువ మొనాస్టరీస్ అండ్ టెంపుల్స్ ఉంటాయి డెక్కన్ ప్లేట్యూ సైడ్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్, the Deccan Plateau is flanked by the Eastern Ghats and Western Ghats. Next, it has both Eastern Ghats and Western Ghats. Flanked is nothing but flank is nothing but it has both. Simple meaning చెప్పాలి అంటే so the Deccan Plateau is flanked by the Eastern Ghats and Western Ghats. The Coromandel coast stands between the Eastern Ghats and the Bay of Bengal. So Eastern Ghats, so north, east, south, west. So east side lo బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి ద కోరమండల్ కోస్ట్ అనేది మధ్యలో ఉంటుంది. ద వెస్టర్న్ ఘాట్స్ రన్ అలాంగ్ ద అరేబియన్ సీ అండ్ ద ల్యాండ్స్ బిట్వీన్ దీస్ ఆర్ కాల్డ్ కోన్కన్ అప్ టు ద గోవా అండ్ బియాండ్ దట్ యాజ్ కనారా. సో వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి రన్ అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ రన్స్ అలాంగ్ ద అరేబియన్ సీ వైపు అంటే ఆ వేలో. అండ్ ద ల్యాండ్స్ బిట్వీన్ దీస్ ఆర్ నోన్ యాజ్ కొన్కన్ అని చెప్పేసి, గోవా వరకు ఏమో కొన్కన్ అంటాము, దాని బియాండ్ వచ్చేసరికి కనారా అని చెప్పేసి మనం పిలుస్తాము. ద సదరన్ మోస్ట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ మలబార్ కోస్ట్. సో అదే ప్లేస్లో సదరన్ మోస్ట్ పార్ట్ వచ్చేసరికి మలబార్. సో గోవా వరకు కోన్కన్ అంటాము అండ్ గోవా బియాండ్ వచ్చేసరికి కనారా అండ్ సదరన్ మోస్ట్ ప్లేస్లో ఉన్న దాన్ని మలబార్ కోస్ట్ అంటాము. ఓకే, ద పాసెస్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ లైక్ జున్నార్, కన్హేరి అండ్ కార్లే లింక్ టు ద ట్రేడ్ రూట్స్ టు ద వెస్టర్న్ పోర్ట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇంపార్టెంట్ పాసెస్ మనం నేర్చుకున్నాము. అలానే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాసెస్ ఏంటి అంటే జున్నార్, కన్హేరి అండ్ కార్లే. సో ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ గుర్తు తెచ్చుకుని, సో హిమాలయాస్లో నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న పాసెస్ మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో నార్త్ వెస్ట్ సైడ్ మౌంటైన్స్ దగ్గర ఒక 4 పాసెస్ నేర్చుకుంటాము. మీరు ఎవరికైనా ఆ 4 పాసెస్ గుర్తు ఉంటే కనుక ఇప్పుడు నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు, మేము నేర్చుకున్నాం మాకు గుర్తుంది అన్న వాళ్ళు. సో 4 అయితే ఉంటే నేను చిన్న హింట్ ఇస్తున్నా, అవి నార్త్ వెస్ట్ సైడ్ మౌంటైన్స్లో ఉన్న పాసెస్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే అలెగ్జాండర్ ఆఫ్ మెకడోనియా ఏ వ్యాలీ నుంచి ఇండియాకి వచ్చారు? ఇది సెకండ్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్కి కింద మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయండి. తెలియకపోతే అట్లీస్ట్ తెలుసుకుని అయినా కింద నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్, however, the dense forest in the Vindhya mountains, the Deccan Plateau acted as a bridge between North and South India. So North and South India కి మధ్య బ్రిడ్జ్ లాగా ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే Deccan Plateau. However, the dense forest in the Vindhya mountains makes this region isolated from the north. సో ఈ Vindhya mountains ఉండడం వల్ల జనరల్గా ద డెన్స్ ఫారెస్ట్, సో బాగా Vindhya mountains చాలా డెన్స్ ఫారెస్ట్ ఉండడం వల్ల, చాలా థిక్గా ట్రీస్ అన్ని గ్రో అయి ఉండడం వల్ల మేక్స్ దిస్ రీజన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద నార్త్. సో ఇది నార్త్ నుంచి ఐసోలేటెడ్గా అనిపిస్తుంది, అంటే హ్యాబిచువేషన్ లేదు, జనాలు ఉండరు అన్నట్లుగా, ఎడారి లాగా. ఎడారి అంటే ఎడారి కాదు, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. The language and culture in southern peninsula are preserved intact for a long time due to the geographical isolation. సో చాలా వరకు కూడా ఈ లాంగ్వేజ్ ఇదంతా కూడా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు, ప్రిజర్వ్గా ఉందంటే చాలా భద్రంగా కాపాడుతూ వచ్చినట్లు అయిపోయింది అనమాట డ్యూ టు దిస్ జోగ్రఫికల్ ఐసోలేషన్. ఎందుకు అంటే జోగ్రఫికల్గా అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఉండడం, సో ఎవరికి రావడంగా, అండ్ నార్త్కి సౌత్కి మధ్యలో కూడా వింధ్యా మౌంటైన్స్ ఉండేసి చాలా ఎక్కువ థిక్గా ఉండడం వల్ల ఐసోలేషన్లో ఉండిపోయింది. ఇన్ ద సదరన్ ఎండ్ రిమైన్స్ ద ఫేమస్
పల్ఘాట్ పాస్. సో సదరన్ ఎండ్లో ఒక ఇంపార్టెంట్ పాస్ ఉంది, అదేంటి దాని పేరు పల్ఘాట్ పాస్. ఇట్ ఈస్ ద పాసేజ్ అక్రాస్ ద ఘాట్స్ ఫ్రమ్ ద కావేరీ వ్యాలీ టు ద మలబార్ కోస్ట్. సో ఇది దీని లొకేషన్ ఎలా అంటే అక్రాస్ ద ఘాట్స్ ఫ్రమ్ ద కావేరీ వ్యాలీ టు ద మలబార్ కోస్ట్. ద పల్ఘాట్ పాస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ ఫర్ ద ఇండో రోమన్ ట్రేడ్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. సో ఏన్షియంట్ టైమ్స్లో ఇది ఇండో రోమన్స్కి చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్గా ఉంది. ది అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద సదరన్ పెనిన్సులా. సో సదరన్ పెనిన్సులాలో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అనైముడి. డొడబెట్ట ఈజ్ అనదర్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో సదరన్ పెనిన్సులాలో ఇంపార్టెంట్ వచ్చేసరికి అనైముడి, అండ్ వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసరికి దొడపెట్ట. Okay. Now, the eastern Ghats are not very high and have several openings caused by the eastward flow of the rivers into the Bay of Bengal. So, eastern Ghats అంత పెద్ద హైట్ అయితే ఉండవు, కానీ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, అంటే చాలా వేస్ ఉన్నాయి. ఎందుకు ఆ వేస్ ఎలా ఫామ్ అయినాయి అంటే రివర్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లోకి ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లో కలవడానికి వస్తున్న టైంలో చాలా ఓపెనింగ్స్ అయితే ఫామ్ అయ్యాయి. ద పోర్ట్ సిటీస్ ఆఫ్ అరికమేడు, మమ్మలపురం అండ్ కావేరి పట్టణం వర్ సిచ్యువేటెడ్ ఆన్ ద కోరమండల్ కోస్ట్. సో కోరమండల్ కోస్ట్ దగ్గర ఉన్న పోర్ట్ సిటీస్ ఏంటి, ఆ పోర్ట్ సిటీస్ నేమ్స్ వచ్చేసరికి అరికమేడు, మమ్మలపురం అండ్ కావేరి పట్టణం. సో ఇవి పోర్ట్ సిటీస్ నేమ్స్. నెక్స్ట్ ఇవన్నీ సదరన్ పెనిన్సులా గురించి తెలుసుకుంటున్నాం మనం. సో ఇలా చదువుతున్నప్పుడు మీకు ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి. ఒకసారి మ్యాప్ కూడా ఓపెన్ చేసి అసలు సదరన్ పెనిన్సులా ఎక్కడ ఉంది, డెక్కన్ ప్లేట్యూ అని చెప్పేసి దేన్ని అంటాము. నేను గూగుల్లో టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ల్యాప్టాప్ అయితే కనుక గూగుల్ ఓపెన్ చేసి అది చూపించడానికి కుదురుతుంది. సో ఇప్పుడు కొంచెం అది ఎందుకు క్లమ్జీ చేయడము ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి మీరు మాత్రం నేర్చుకున్నప్పుడు అది ఓపెన్ చేసి చదువుతూ నేర్చుకుని చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ద మేజర్ రివర్స్ ఆఫ్ ద సదరన్ పెనిన్సులా ఆర్ ఆల్మోస్ట్ రన్నింగ్ ప్యారలల్. సో సదరన్ పెనిన్సులాలో మ్యాక్సిమం రివర్స్ అన్నీ కూడా ప్యారలల్గా, అంటే ఇప్పుడు ఒక రివర్ ఇలా ఫ్లో అయితే దీనికి కొంచెం అటు ఇటుగా ప్యారలల్గా, ఇంకోటి ఇట్లా అంటే అన్నీ చూడటానికి ప్యారలల్గానే కనిపిస్తాయి. మహానది ఈజ్ ఎట్ ద ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద పెనిన్సులా. సో మహానది అనేది ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద పెనిన్సులా దగ్గర ఉంది. నర్మదా అండ్ తప్తి రన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. Mahanadi is at the eastern end of the peninsula. Narmada and Tapti run from east to west. So Narmada and నేను ఇక్కడ డ్రా చేశాను. సో నర్మదా రివర్ అండ్ తపతి రివర్ ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ ఫ్లో అవుతున్నాయి. నెక్స్ట్, గోదావరి, కృష్ణ, తుంగభద్ర అండ్ కావేరి. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వచ్చేసరికి ఆపోజిట్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతున్నాయి రివర్స్ అనమాట. దీస్ రివర్స్ మేక్ ద ప్లాట్యూ ఇంటూ ఫర్టైల్ రైస్ ప్రొడ్యూసింగ్ సాయిల్. సో ఈ రివర్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్న సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది అండ్ రైస్ ప్రొడ్యూసింగ్. సో రైస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది సౌత్ సైడ్. త్రూఅవుట్ హిస్టరీ ద రీజన్ బిట్వీన్ కృష్ణ అండ్ తుంగభద్ర, రాయచూర్ డోబ్ రిమైన్డ్ అ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద మేజర్ కింగ్డమ్స్ ఆఫ్ ద సౌత్. సో హిస్టరీ మొత్తంలో కూడా కృష్ణ అండ్ తుంగభద్ర రివర్స్ మధ్య, సో దాని నేమ్ వచ్చేసరికి రాయచూర్ డోబ్ అంటాము. ఈ రెండు కూడా remained a bone of contention between the major kingdoms of the south. So major kingdoms of the south మధ్యన చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా ఈ రీజన్ అయితే ఉండిపోయింది. The deltaic plains formed by these two rivers. So the deltaic plains formed by these two rivers at their మౌత్స్ బికేమ్ ఫేమస్ అండర్ ద శాతవాహనాస్. సో ఈ అన్ని రివర్స్ ప్లెయిన్స్ పైన ఉన్న ఆ ప్లేసెస్ కూడా శాతవాహన పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ ఫేమస్ అయ్యాయి. ఏ నెంబర్ ఆఫ్ టౌన్స్ అండ్ పోర్ట్స్ ఫ్లరిష్డ్ ఇన్ దీస్ ప్లేన్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఎరా. సో క్రిస్టియన్ ఎరాలో కూడా చాలా టౌన్స్, పోర్ట్స్ కూడా ఈ ప్లేస్లో అంటే ఈ సదరన్ పెనిన్సులా రీజన్లో ఫేమస్ అయ్యాయి. ఫ్లరిష్డ్ అంటే స్టార్ట్ అయ్యాయి, ఇంపార్టెంట్ అయ్యాయి అలా. ద కావేరీ డెల్టా కాన్స్టిట్యూట్స్ అ డిస్టింక్ట్ జియోగ్రఫికల్ జోన్ ఇన్ ద ఫార్ సౌత్. సో సౌత్లో కావేరీ డెల్టా అనేది చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ప్లేస్. ఇట్ బికేమ్ ద సీట్ ఆఫ్ ద చోలా పవర్. సో చోలా పవర్కి ఎక్కువ అక్కడ ప్లేస్ ఉంది అన్నట్లుగా, అంటే చోలాస్ అక్కడ ఉన్నారు. ద కావేరీ బేసిన్ విత్ ఇట్స్ రిచ్ ట్రెడిషన్. సో కావేరీ బేసిన్ దానికి ఉన్న రిచ్ ట్రెడిషన్, కల్చర్, లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాస్ ఫ్లరిష్డ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్. ఇదంతా కూడా ఏన్షియంట్ ప్లేసెస్ నుంచి వచ్చింది అక్కడికి. యాజ్ ద సదరన్ పెనిన్సులా ఈజ్ గిఫ్టెడ్ విత్ లాంగ్ కోస్ట్ లైన్. సో సదరన్ పెనిన్సులాకి చాలా కోస్ట్ లైన్ ఎక్కువ. The people of this region took keen interest in the maritime activities. సో సదరన్ పెనిన్సులా వాళ్ళు maritime activities అంటే ఫిషరీస్ ఇవన్నీ కూడా. A great deal of the trade and commerce went on through the seaways from the earliest times. సో ట్రేడ్, కామర్స్ ఇవన్నీ కూడా సీవేస్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా చాలా జరిగేది.
In east, mariners reached countries like Java, Sumatra, Burma and Cambodia. సో మారినర్స్ ఎవరైతే ఈ ఫిషింగ్ అవన్నీ చేసేవాళ్ళో వాళ్ళు ఆ వాటర్ ద్వారా ట్రావెల్ చేస్తూ జావా, సుమత్రా, బర్మా అండ్ కంబోడియా ప్లేసెస్ కూడా ట్రావెల్ చేశారు, వెళ్ళారు. అపార్ట్ ఫ్రమ్ ద ట్రేడ్ దే స్ప్రెడ్ ఇండియన్ ఆర్ట్. సో ఓన్లీ ట్రేడే కాదు, మన ఇండియన్ ఆర్ట్ స్ప్రెడ్ చేశారు, రిలీజియన్ అండ్ కల్చర్ ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఆ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో వాళ్ళు ఫిషరీస్ ట్రేడ్ పర్పసే కాకుండా మన ఇండియన్ ఆర్ట్ని ట్రావెల్ తీసుకువెళ్ళారు అక్కడికి. రిలీజియన్ అండ్ కల్చర్ అంటే ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు మన కల్చర్ అవన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. ద కమర్షియల్ కాంటాక్ట్స్ బిట్వీన్ సౌత్ ఇండియా అండ్ ద గ్రెకో రోమన్ కంట్రీస్ ఫ్లరిష్డ్ అలాంగ్ విత్ కల్చరల్ రిలేషన్స్. సో అట్ ద సేమ్ టైం ఓన్లీ కల్చరల్ రిలేషన్స్తో పాటు కాకుండా కమర్షియల్ కాంటాక్ట్స్ కూడా, అంటే నథింగ్ బట్ ట్రేడ్ అండ్ కామర్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కూడా ఇండియాకి గ్రెకో రోమన్ కంట్రీస్కి మధ్య కూడా మంచి కాంటాక్ట్ అనేది ఏర్పడింది. So with this part we have finished about knowing the geographical features of Southern Peninsula also, and next video I am going to upload and that is on India, a land of unity in diversity. సో దీంతో పాటు ఈ లెసన్ కంప్లీట్గా అయిపోతుంది. ఆ తర్వాత నుంచి అసలు మెయిన్ హిస్టరీలోకి, సో ప్రీ హిస్టారిక్ ఇండియన్ అండ్ ద హరప్పన్ కల్చర్ గురించి అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ కంప్లీట్గా ఈ బుక్లో కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇదే కంటిన్యూషన్ తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ సిరీస్ మొత్తం కంటిన్యూ చేసేస్తాను. అండ్ ఇండియా, ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కూడా అయిపోయిన తర్వాత ఒక మ్యారథాన్ కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. సో దీనికంటే ముందు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియో 1, 2, 3 అవి వాచ్ చేసిన తర్వాత ఇది వీడియో 4 అవుతుంది. సో ఇది చూడండి. అండ్ నేను అడిగిన 2 క్వశ్చన్స్ ఏదైతే ద ఫస్ట్ వన్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ మౌంటైన్స్ దగ్గర ఉన్న 4 ఇంపార్టెంట్ పాసెస్ని కింద నాకు కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం అలెగ్జాండర్ ఆఫ్ మెకడోనియా ఏ వ్యాలీ నుంచి వచ్చారు, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ నాకు ఈ వీడియో చూస్తూ ఈ సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళు కింద నాకు కమెంట్స్లో ఆన్సర్ తెలియచేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ విత్ మీ. సో తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ బుక్ మన హిస్టరీ ప్రిపరేషన్, యూపీఎస్సీ హిస్టరీ ప్రిపరేషన్కి ఏన్షియంట్ అండ్ మెడివల్ మనం ఈ టెక్స్ట్ బుక్ నుంచి కంప్లీట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఇంటర్లింక్ చేసుకుని ఆర్ట్ అండ్ కల్చర్ కూడా నేర్చుకుంటే సో ఈజీగా గుర్తుంటాయి కాన్సెప్ట్స్ మొత్తం. సో ఆ సిరీస్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను కంప్లీట్ చేశాను. 4 వీడియోస్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఆ 4 వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో 1, 2, 3, 4 అని చెప్పేసి. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వారైతే కంటిన్యూషన్ ఉంటుంది. ఈ వీడియోలో ఒక కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దీని ముందు కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఆ మిగతా 4 వీడియోస్లో నేను చిన్నగా 20 minutes వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ నేను చదివి దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చూసే ముందు మీకు కనుక నా సిరీస్ ఫాలో అవ్వాలి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఈ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నట్లు అయితే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సో కింద నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ సిరీస్ మీకు యూజ్ అవుతుందా కింద నాకు కమెంట్స్లో తెలియచేస్తే సో ఎంత ఫ్రీక్వెంట్గా నేను వీడియోస్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ చేయాలి అని చెప్పేసి ఎలాగో నేను ప్రిపేర్ అవుతున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక మీరు నాకు కమెంట్స్లో ఈ సబ్జెక్ట్ కావాలి లేకపోతే అలా మీరు కనుక మెన్షన్ చేస్తే నేను దానికి తగ్గట్టు స్లోగా ప్లాన్ చేసుకుని సో మీకు కావాల్సిన వీడియోస్ కూడా చేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియా, ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ అయితే జూమ్ చేస్తున్నాను. సో మీ దగ్గర సాఫ్ట్ కాపీ లేకపోతే ఇది గూగుల్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది. తమిళనాడు హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 11 అంటే మీకు ఈ సాఫ్ట్ కాపీ దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ దొరకలేదు, మీరు ఫైల్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అనుకుంటే కనుక మీరు కనుక నాకు మెన్షన్ చేసిన నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్లో కూడా నేను కమెంట్ చేస్తాను. లెట్స్ లెర్న్ టుగెదర్ 0108@gmail.com అని చెప్పి అది ఛానల్ మెయిల్ ఐడి. ఆ ఛానల్ మెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్ చేస్తే నేను ఈ సాఫ్ట్ కాపీ కావాలంటే మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. నేనైతే యాక్చువల్గా ఇది సాఫ్ట్ కాపీ తీసుకుని దాన్ని ప్రింట్ తీపిచ్చి ఇలా స్పైరల్ చేయించుకున్నాను. సో దిస్ ఈజ్ నైస్. నెక్స్ట్ ఇప్పుడైతే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇండియా ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇండియా అనేది మనకి ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం కదా. సో దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఈజ్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇండియా ప్రూవ్ టు బి మెల్టింగ్ పాట్ ఆఫ్ న్యూమరస్ రేసెస్. సో ఇండియా అనేది హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా నేర్చుకుంటాము, చాలా రకరకాల కల్చర్స్ గురించి మనం కూడా తెలుసుకుంటూ ఉంటాము. సో ఇది ఇండియా ప్రూవ్ టు బి అ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ న్యూమరస్ రేసెస్. అంటే ఇండియాలో చాలామంది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి
ఉన్నారు. ద ప్రీ ఆరియన్స్, ద ఇండో ఆరియన్స్, ద గ్రీక్స్, ద సిథియన్స్, ద హ్యూనాస్, ద టర్క్స్ ఎక్సెట్రా మేడ్ ఇండియా దేర్ హోమ్. సో వీళ్ళందరూ కూడా ఇండియాని వాళ్ళ హోమ్గా చేసుకుని వచ్చి ఉన్నారు ఇక్కడ హిస్టరీలో. ఈచ్ ఎథ్నిక్ గ్రూప్ కంట్రిబ్యూటెడ్ ఇట్స్ మైట్ టు ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కల్చర్ కూడా సో ఇండియన్ కల్చర్కి మేకింగ్లో ఒక పార్ట్, వాటి రోల్ అయితే అవి ప్లే చేస్తున్నాయి. ఆల్ దీస్ పీపుల్ మిక్స్డ్ అప్ సో ఇన్ఎక్స్ట్రికబ్లీ విత్ వన్ అనదర్ దట్ ఆర్ ప్రెజెంట్ నన్ ఆఫ్ దెమ్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ దియర్ ఒరిజినల్ ఫామ్. సో ఈ రకరకాల గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా చాలా అందరూ వచ్చేసి ఇండియాలో ఎంతలా కలిసిపోయారంటే ఇప్పుడు వాళ్ళని మనము వీళ్ళు అని సపరేట్గా పిక్ చేసి అయితే చెప్పడానికి చాలా కష్టం. సో అంతగా మన ఇండియాలో కలిసిపోయారు ఇండియా కల్చర్లో. డిఫరెంట్ కల్చర్స్ మింగిల్డ్ విత్ వన్ అనదర్ త్రూ ద ఏజెస్. సో ఏజ్ టైంని బట్టి డిఫరెంట్ కల్చర్స్ వచ్చేసి ఒకదాంతో ఒకటి మింగిల్ అయిపోయి కలిసిపోయాయి. మెనీ ప్రీ ఆరియన్ ఆర్ ద్రవిడియన్ టర్మ్స్ అక్కర్ ఇన్ వేదిక్ టెక్స్ట్. సో వేదిక్ టెక్స్ట్లో వచ్చే లాంగ్వేజ్కి టర్మ్స్ అంటే మెనీ ప్రీ ఆరియన్స్ టర్మ్స్ అండ్ ద్రవిడియన్ టర్మ్స్ కూడా వేరియస్ టెక్స్ట్లో వేదిక్ టెక్స్ట్లో మనకి తెలుస్తాయి ఆ లాంగ్వేజెస్. సిమిలర్లీ మెనీ పలి అండ్ సాంస్క్రిటిక్ టర్మ్స్ అపియర్ ఇన్ ద సంగం లిటరేచర్. సో సంగం లిటరేచర్లో మనకి కనిపించే డిఫరెంట్ లాంగ్వేజ్ ఏంటి అంటే పలి అండ్ సాంస్క్రిటిక్ టర్మ్స్ అనమాట. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ టర్మ్స్ కనిపిస్తాయి అండ్ పలి లాంగ్వేజ్ టర్మ్స్ కూడా మనకి కనిపిస్తాయి. సో ఇలాగా ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు వచ్చి మింగిల్ అయిపోయారు అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. నెక్స్ట్ వన్, సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇండియా హ్యాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవరల్ రిలీజియన్. సో ఏన్షియంట్ టైం నుంచి కూడా అంటే స్టార్టింగ్ హిస్టరీ అప్పటి నుంచి కూడా ఇండియా హ్యాస్ బిన్ ద ల్యాండ్ ఆఫ్ సెవరల్ రిలీజియన్స్. సో చాలా రిలీజియన్స్ అయితే ఇండియాలో ఉన్నాయి. ఏన్షియంట్ ఇండియా విట్నెస్ ద బర్త్ ఆఫ్ హిందూయిజం, జైనిజం అండ్ బుద్ధిజం. సో ఏన్షియంట్ హిస్టరీలోనే ఏన్షియంట్ ఇండియాలోనే హిందూయిజం గురించి, జైనిజం గురించి, బుద్ధిజం గురించి వాటి యొక్క బర్త్ అంటే ఆ బుద్ధిజం ఎలా వచ్చింది, జైనిజం ఎలా వచ్చింది, హిందూయిజం ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు తెలుసుకుంటాం. బట్ ఆల్ దీస్ కల్చర్స్ అండ్ రిలీజియన్స్ ఇంటర్మింగిల్డ్ విత్ వన్ అనదర్. సో ఇవన్నీ కూడా ఈ కల్చర్స్, రిలీజియస్ ఒకదాంతో ఒకటి ఇంటర్మింగిల్ అయిపోయాయి. ఆల్దో ఇండియన్స్ పీపుల్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ప్రాక్టీస్ డిఫరెంట్ రిలీజియన్స్ and observe different social customs, they follow certain common styles of life throughout the country. సో చాలా మంది చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడినప్పటికీ, డిఫరెంట్ రిలీజియస్ కస్టమ్స్ ఫాలో అయినప్పటికీ దే ఫాలో సర్టెన్ కామన్ స్టైల్ ఆఫ్ లైఫ్. సో ఈ కంట్రీ మొత్తంలో కూడా ఒక కామన్ స్టైల్ ఆఫ్ లైఫ్ని వీళ్ళందరూ ఫాలో అవుతారు. దేర్ ఫర్ అవర్ కంట్రీ షోస్ అ డీప్ అండర్లైన్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీ. సో చూడటానికి అందరూ ఒకేలా కనిపిస్తారు కానీ దాంట్లో వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అంతా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే అవర్ కంట్రీ షోస్ అ డీప్ అండర్లైన్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీ. సో చూడటానికి యూనిటీగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ చాలా డైవర్సిటీ, ఇన్ స్పైట్ ఆఫ్ గ్రేట్ డైవర్సిటీ ఉన్నప్పటికీ. ఇన్ ఫ్యాక్ట్ ద ఏన్షియంట్ స్ట్రో ఫర్ యూనిటీ. సో ఏన్షియంట్ పీపుల్ అందరూ కూడా యూనిటీ కోసం ఫైట్ చేశారు. దే లుక్డ్ అపాన్ దిస్ వాస్ట్ సబ్ కాంటినెంట్ యాజ్ వన్ ల్యాండ్. సో ఈ సబ్ కాంటినెంట్ మొత్తం ఒక ల్యాండే అని చెప్పేసి వాళ్ళు ట్రీట్ చేశారు. The name Bharatavarsha or the land of Bharata was given to the whole country after the name of an ancient tribe called Bharatas. సో అసలు భరతవర్ష అని కానీ భారత భూమి అని చెప్పేసి ఎలా వచ్చింది అంటే, సో భరతుడు పరిపాలించాడు అని కొంతమంది అంటారు. కానీ ఆ నేమ్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ద ఏన్షియంట్ ట్రైబ్ కాల్డ్ భరతాస్. సో ఏన్షియంట్ టైంలో ఉన్న ట్రైబల్ పీపుల్, ఒక ట్రైబ్ యొక్క నేమ్ వచ్చేసరికి భరతాస్. అందుకు దాన్ని బట్టి భరతవర్ష ఆర్ ల్యాండ్ ఆఫ్ భారత అని చెప్పేసి భారతాస్ అన్నమాట వాళ్ళు. అవర్ ఏన్షియంట్ పోయట్స్, ఫిలాసఫర్స్ అండ్ రైటర్స్ వ్యూడ్ ద కంట్రీ యాజ్ అన్ ఇంటిగ్రల్ యూనిట్. అవర్ ఏన్షియంట్ పోయట్స్, ఫిలాసఫర్స్ అండ్ రైటర్స్ వ్యూడ్ ద కంట్రీ యాజ్ అన్ ఇంటిగ్రల్ యూనిట్. సో వాళ్ళందరూ కూడా కంట్రీ అంతా ఒక ఇంటిగ్రల్ యూనిట్గా ట్రీట్ చేశారు. దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ వాజ్ అటైన్డ్ అట్లీస్ట్ ట్వైస్ డ్యూరింగ్ ద మౌర్యన్ అండ్ గుప్తన్ ఎంపైర్స్. సో ఇలాంటి పొలిటికల్ యూనిటీ అనేది అట్లీస్ట్ ట్వైస్ మౌర్యన్ పీరియడ్లో అండ్ గుప్తా ఎంపైర్స్ పీరియడ్లో ఇలాంటి ఒక పొలిటికల్ యూనిట్ అనేది 2 times రావడం జరిగింది. ద యూనిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ఫారినర్స్. ఈవెన్ ఇండియా యొక్క యూనిటీ ఇండియన్సే కాదు, ఇక్కడ ఉన్న ఫిలాసఫర్సే కాదు, ఈ యూనిటీ ఫారినర్స్ కూడా రికగ్నైజ్ చేశారు. దే ఫస్ట్ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద పీపుల్ లివింగ్ ఆన్ ద సింధు. సో ఫారినర్స్ అనేవాళ్ళు ఫస్ట్ సింధు రివర్ దగ్గర, ఇండస్ రివర్ దగ్గర ఉంటున్న వాళ్ళని సింధు అంటారు. లివింగ్ ఆన్ ద సింధు ఆర్ ద ఇండస్. సో ఎస్, సింధు ఆర్ ద ఇండస్ రివర్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కాంటాక్ట్లోకి ఇచ్చారు. అండ్ సో దే నేమ్ ద హోల్ కంట్రీ ఆఫ్టర్ దిస్ రివర్. ద వర్డ్ హిందీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ టర్మ్ సింధు. అసలు హిందూ అనే పేరు ఎలా వచ్చింది అంటే కనుక సాంస్క్రిట్ వర్డ్ సింధు అనే దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద కంట్రీ కేమ్ టు బి నోన్ యాజ్ ఇండియా.
ఇండియా, అండ్ అలాగా స్లోగా ఇండస్ కాస్త ఇండియా అయింది ఇన్ గ్రీక్, అండ్ హింద్ ఇన్ పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్. సో ఇండియా ఇన్ గ్రీక్ గుర్తుపెట్టుకోవాలి, హింద్ ఇన్ పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్. సో ఇండియా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, గ్రీక్ నుంచి, గ్రీక్ వర్డ్, అండ్ హింద్ వచ్చేసరికి పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్. సో అలా నేమ్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసరికి యూనిటీ అండ్ డైవర్సిటీకి లాస్ట్ 2 paragraphs. ఇక్కడతో లెసన్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో ఎఫర్ట్స్ ఫర్ ద లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ వర్ మేడ్ త్రూ ద ఏజెస్. ఇన్ ద 3rd century BC ప్రాకృత్ లాంగ్వేజ్ సర్వ్డ్ యాజ్ ద లింగువా ఫ్రాంకో ఆఫ్ ద కంట్రీ. సో ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది సాంస్క్రిట్ కంటే ముందు ఉంటున్న లాంగ్వేజ్. చాలా మంది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటి, మీకు తెలిసిన లాంగ్వేజ్ ఏది అంటే సాంస్క్రిట్ అంటారు. దానికంటే ముందు ప్రాకృత్ లాంగ్వేజ్ కూడా ఉంది. త్రూఅవుట్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ఇండియా అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటన్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. సో ఇండియాలో చాలా ప్లేసెస్లో కూడా అశోక చెప్పిన దమ్మ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఎస్, నేను కుతుబ్ మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ అశోక స్తూప ఉంది, అశోక పిల్లర్ ఉంది. ఆ అశోక పిల్లర్ పైన కూడా ప్రాకృత్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది, ఇన్స్క్రైబ్ చేసి ఉంటుంది. అక్కడ నాకు గైడ్ చెప్పారు ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటుంది అని. ఆల్సో ద ఏన్షియంట్ ఎపిక్స్ ద రామాయణ అండ్ ద మహాభారత వర్ స్టడీడ్ విత్ ద సేమ్ జీల్ అండ్ డివోషన్స్ త్రూఅవుట్ ద కంట్రీ. ఈవెన్ ద రామాయణ అండ్ మహాభారత కూడా అందరూ ఒకే ఇంట్రెస్ట్తో కూడా చదవడం జరిగింది. ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్. ఇవి స్టార్టింగ్ ఏ లాంగ్వేజ్లో కంపోజ్ అవ్వడం జరిగింది అంటే సాంస్క్రిట్లో. దీస్ ఎపిక్స్ కేమ్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ డిఫరెంట్ లోకల్ లాంగ్వేజ్. సో సాంస్క్రిట్లో రాసినప్పటికి కూడా తర్వాత ఇంగ్లీష్లో, తెలుగులో అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడటం జరిగాయి. Although the Indian cultural values and ideas were expressed in different forms, the substance remained the same throughout the country. So అందరికి డిఫరెంట్ కల్చరల్ వాల్యూస్ ఇవన్నీ సేమ్ పాయింట్, యూనిటీ అండ్ డైవర్సిటీ. సో చూడటానికి యూనిటీగా ఉంటాం, బట్ లోపల చాలా డైవర్సిటీ ఉంది, అది చెప్పడం అనమాట. హెన్స్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ మల్టీ రిలీజియస్ అండ్ మల్టీ కల్చరల్ సొసైటీ. సో ఇండియా వచ్చేసరికి ఫైనల్గా ఒక మల్టీ రిలీజియస్గా అండ్ మల్టీ కల్చరల్గా సొసైటీగా ఉంది. హవెవర్ ద అండర్లయింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ద ప్లూరల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ రిమైన్ ద రియల్ స్ట్రెంత్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో అండర్లయింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ద ప్లూరల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీలో డిఫరెంట్ కల్చర్స్, పీపుల్, ఇదంతా కూడా ఇండియాకి రియల్ స్ట్రెంత్గా డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి చాలా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఇండియా ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. సో కంప్లీట్ ప్రీవియస్గా సదరన్ పెనిన్సులా గురించి ఒక వీడియోలో చూసాము, ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ గురించి ఇంకొక వీడియో చూసాము, అండ్ ద హిమాలయన్ మౌంటైన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇండియా గురించి ఇదంతా వచ్చేసరికి కంప్లీట్గా జోగ్రఫికల్ ఫీచర్స్ గురించి. సో ఇండియా జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అని చెప్పేసి. సో ఏ వీటిలో మనం చదువుతున్నప్పుడే వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్ ది ఎండ్ నేను ఇవన్నీ యాడ్ చేసి ఒక మ్యారథాన్ వీడియో కూడా చేస్తాను. మ్యారథాన్ వచ్చేసరికి కంప్లీట్ లెసన్ 1 అని చెప్పేసి లెసన్ 1 నేమ్ పెట్టేస్తాను. సో వీడియోస్ 1 to 5 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను తమ్నేల్లో. సో ఎస్, ఐ హోప్ ద వీడియోస్ ఆర్ యూస్ఫుల్ అండ్ ఈ ప్లేలిస్ట్ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, అడ్వైస్ ఉన్నా, లేకపోతే సాఫ్ట్ కాపీస్ ఏమన్నా కావాలన్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో మీకు నేను మెయిల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా ఛానల్ రిలేటెడ్ లైక్ ఇలాంటి వీడియోస్ కావాలి అన్న నేను కనుక వీడియోస్ కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.